ఏమైందిరా? అరే పొద్దుగా రమ్మని చెప్పినావు. నువ్వు పంపిస్తా అన్న టైల్స్ కూడా వచ్చినాయి. ఎంతసేపు కావాలి కదా? అరే రారటక్కడ నాటేసుకోవాలరా, కైకిలో వస్తా అన్నారు. నేను అందుకే నేను రానని చెప్పిండ్రా. తొందర వస్తా అంటివి. తొందరరా. గిరికి ఇప్పుడు ఫోన్ చేస్తాను. అరే నేను తర్వాత చేస్తావురా. చెప్పే. ఏయో గీ రమేష్ గారి ఇంటికి వచ్చిన. గీ టైల్స్ వచ్చినాయి అంటే దించడానికి వచ్చిన. నువ్వు కూడా వచ్చినావా? ఏడున్నావు? గిటి ఎందుకు వస్తానవే? సరే దా మరి దా, ఇక్కడనే ఉన్నదా? గిటి ఎందుకు వస్తాను? 95, 96, 97, 98, 99. ఇక్కడేం చేస్తాను? అయ్యో ఏం లేదే, రమేష్ గారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, టైల్స్ వచ్చినాయి అంటే వాళ్ళు లేకపోతే దించడానికి వచ్చిన. ఇవి లెక్క పెట్టిన బరాబరే ఉన్నాయి. ఇంకా త్రేడీడు. అవునుగా నువ్వు గిటి ఎందుకు వచ్చినావే? ఏం లేదు గాని నిన్న బాధపడ్డావు కదా. దేని గురించి? అదే నిన్న మీ అన్న నీకు చెప్పకుండా పైసలు దాచిపెట్టుకున్నాడు, కనీసం నీకు ఒక్క మాట కూడా చెప్పలేదని నాతో చెప్పుకుంటూ బాధపడ్డావు కదా. దాని గురించే ఇవాళ మీ అన్నని అడుగుదాం అనుకుంటానా. ఏమంటావు? నువ్వెందుకే అడుగుడు? నిన్న పొద్దుకి మా అమ్మకు మా వదినకి చెప్పినా, మళ్ళీ నువ్వు అడుగుతా అని చెప్పి నా దగ్గరికి వచ్చినావు. వాళ్ళు చూసుకుంటుంది, అమ్మ అడుగుతా అని చెప్పింది అన్నాను. అగ్గో, మీ అమ్మకు నువ్వు వదినకు చెప్తే సరిపోతుందా? నీకంటే ఒక మనిషి ఉండద్దా? మళ్ళా వాళ్ళు నిజం చెప్తాలో అబద్ధం చెప్తాలో ఎట్లా తెలియాలి? నీకంటే ఒక మనిషి ఉంటేనే కదా తెలిసేది. వాళ్ళు నిజం చెప్తారో అబద్ధం చెప్తారో తెలుసుకోవాల్సిన అవసరం లేదే. ఎందుకంటే ఆయన పరాయోడు కాదు, నా అన్న, నా సొంత అన్న, నా తోడబుట్టిన అన్న. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అయినా ఇంట్లో ఏం జరిగినా కూడా మా అమ్మ నాకు చెప్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు పోయి అడిగిన అవసరం లేదు. మీ అమ్మనే నమ్మాలి పోయి. నీకు ఒకటి అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ మీ అన్న అంటే ఇష్టం మీ అమ్మకి. ఏమో ఆమె కూడా అబద్ధమే చెప్తుంది కావచ్చు. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, నేను నిన్ను కట్టుకున్న దాన్ని. 70-80 సంవత్సరాలు నేనే ఉంటాను నీతోని. నువ్వు నా మాటలు నమ్మాలి గాని మీ అమ్మని నమ్మద్దు. అర్థమవుతుందా? అయినా కూడా నువ్వు అడగాల్సిన అవసరం లేదే. ఆయన నువ్వు ఎట్లా అడుగుతావు చెప్పు? నీకన్నా పెద్దోడు, బావ అవుతాడు. ఆయన నువ్వు నిలదీసి అడిగితే రేపు నా దగ్గరికి వచ్చి అరే నీ పిల్లలకి ఇట్లా అంటారా నన్ను అంటే నేను ఏం సమాధానం చెప్పానే? నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకే. ఏమన్నా ఉంటే మా అమ్మను మా వదిలే చూసుకుంటారు. అట్లా కాదు గణేష్, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకో. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియాలంటే నేను అక్కడ ఉండాలి కదా. ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినా కదా. ఉంటే గణేష్ మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఏమనుకుంటారు. చెప్తే అర్థం కదా. నీ మామ కూడా మా వదిలేకి చెప్పిండే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు అవసరం లేదని చెప్పినా కదా. ఓ ఇక్కడికి వెళ్ళిపో. నేను చెప్పేది ఇన్ను కదా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నాడు ఇక్కడికి వెళ్ళిపో. చెప్పినా కూడా అది. అత్తమ్మ మీరు అన్ని కరెక్ట్ అడగాలి మరి. మిమ్మల్ని నమ్మకనే గణేష్ నన్ను ఇక్కడ ఉంచిపోయిండు. అంతేతి కోడన్లు వచ్చిన తర్వాత అమ్మల మీద నమ్మకాలు పోతాయి కొడుకులకు. ఒరే ఆగురా, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలిరా. చెప్పమ్మా. ఏం లేదురా, భూమికి భయాన పైసలు పెట్టినవా? అదేందమ్మా కొత్తగా ఆడుతున్నావు? నీకు ఆ రోజు చెప్పే పోయినాకమ్మా మేము. అదే చెప్పే పోయిలు గాని మరి మొత్తం పైసలు ఎన్నడు కడతామని టైం పెట్టినవరా? 4 రోజులు పెట్టినామమ్మా. ఈ 4 రోజులు పైసలు మొత్తం రెడీ చేసి రిజిస్టర్ చేసుకుంటామమ్మా. మరి ఇంతకీ మొత్తం పైసలు ఉన్నాయారా నీ దగ్గర? అన్ని పైసలు ఎక్కడమ్మా నా దగ్గర? లోన్ తీసినా కదా అవే ఉన్నాయమ్మా. ఒరే ఓ ముచ్చట అడుగుతా, ఏం అనుకోకురా నువ్వు. చెప్పమ్మా. నిజంగా లోనే తీసినావా లేకపోతే ఏమన్నా పైసలు దాచిపెట్టుకున్నావురా? అంటే ఏమన్నా ఎన్కేసుకున్నావా అని అడుగుతానా. ఏందమ్మా ఎన్కేసుడా? వచ్చాడు నీకే ఇచ్చినాగా అమ్మా. నాకేమైనా అవసరం ఉంటే నిన్నే అడతాగా అమ్మా. అది కాదురా, మీరేమన్నా పైసలు ఎన్కేసుకున్నారేమోనని ఇంట్లో అనుమానం. ఏం మాట్లాడుతున్నావమ్మా? అంటే నేను దాపెట్టుకుని భూమి పోనా అమ్మా? ఎవరికి వచ్చిందమ్మా ఈ అనుమానం? ఎవరికో కాదురా, నాకే వచ్చింది. నా దగ్గర ఇక్కడమ్మా. ఒకవేళ కనుక ఏమన్నా పైసలు దాచుకుంటే నాతో చెప్పురా. కన్న తల్లినే కాదురా, నాకు కూడా సంతోషమే. నా కొడుకు 4 రాళ్ళు ఎన్కేసుకున్నారు, పైసలు దాచుకున్నాడు, భూములు జాగలు కొంటాను అంటే నాకు సంబరమే కాదురా. ఇంతగానో మీరు ఎన్కేసుకుంటే నేను మాత్రం ఏమన్నా చెడు కోరుకుంటున్నారా? ఏదన్నా ఉంటే చెప్పు కొడుక. సరే. అరే కళ్యాణి, నువ్వు లోపల పోరా, అమ్మతో మాట్లాడతలేను. నేనెందుకు లోపలి బావా? ఏమన్నా ఉంటే ఇక్కడనే చెప్పు, నేను కూడా వినాలి కదా. అరే మేమిద్దరం మాట్లాడుకునేదిరా, నువ్వు వినాల్సిన అవసరం లేదురా. అదేంది బావా, నాకు అవసరం లేదంటే ఏంది? ఇప్పుడు మీ విషయాలన్నీ అక్కకి ఎట్లా అవసరం ఉంటాయో గణేష్ విషయాలు కూడా నాకు కూడా అట్లనే అవసరం కదా. అసలు మీకు ఇక్కడ నేను మడతలుగా నిల్చోలే, గణేష్ కి భారీగా నిల్చున్నా. ఆయనకి మీ మీద వాళ్ళ అమ్మ మీద నమ్మకం లేకనే నన్ను ఇక్కడ ఉండమన్నాడు. అసలుకే మేము 20 లక్షలు పెడతాను, గట్టిగేం లేదు కదా. ఏంది? నా తమ్ముడికి నా మీద నమ్మకం లేదా? మీరే 20 లక్షలు నేను కూడా పెడుతున్నారా?
అసలు మీరు ఏం మాట్లాడతారు, అసలు ఏం ఉద్దేశంతో మాట్లాడతారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఉద్దేశం ఏం లేదు బావా. మీరు పైసలు ఇంట్లో ఇచ్చినట్టే ఇచ్చి మాకు తెలియకుండా దాచిపెట్టుకున్నారు కదా. మీ తమ్ముడు అంటే మీకు తెలిసే దాచిపెట్టుకున్నాడు. ఆయనకు తెలియకుండా మీరు ఇవన్నీ ఎత్తాలని మాకు అనుమానం అంతే. మళ్ళా మీరు ఒక దాచిపెట్టుకున్నాడేనో బయటికి ఏమన్నా అప్పులు ఇత్తాల్లో ఆయనకు ఉంటది కదా బాధ. ఒక తమ్ముడుగా ఎవరికైనా ఉంటది కదా బావా. ఆ ప్లేస్ లో మీరున్నా అంతే కదా. అందుకని మాకు అట్లా అనిపించింది అంతే. సో అందుకే నమ్మకం లేక నన్ను ఇక్కడ ఉంచిపోయిండు మీ దగ్గర. ఏమైనా ఉంటే డైరెక్ట్ గా ముఖం మీద చెప్పు బావా, అంతేగాని ఇట్లా చాటుకు దాక్కొని చేసుడు ఎందుకు? అరే ఏందే నువ్వు అంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? అదేం లేదురా, వాడికి ఏ అనుమానాలు లేవు. గణేష్ గారు దీన్ని ఎందుకు తోలుతారా? అది ఉత్తగానే నా పక్క పొండి నిలబడ్డది. తమ్ముడు అట్లా అనుకోర్రా, ఏదైనా మన మంచి కోసమే కొడుక. నాకే నువ్వు ఇప్పుడే లోన్ తీసుకొని భూమి కొంటానంటే మరి రేపు ఇల్లు కడతానికి ఎట్లరా? మళ్ళీ లోన్ తీసుకునే అవకాశం ఉండదు. 4 తీర్ల ఆలోచనలు వచ్చి ఒక కొడుకుగా తల్లిగా నేను అడగాలని అడుగుతాను అంతే. ఆమె అంటుంది అమ్మా తమ్మినికి నా మీద నమ్మకం లేదని. ఒరే ఇదంతా కాదురా, దాని మాటలేం పట్టించుకోకు. నిజంగా నువ్వేమన్నా పైసలు దాచిపెట్టుకుంటే నాతో చెప్పు బిడ్డ. ఏదున్నా కుల్ల చెప్పు. సరే అమ్మా, నీకు అన్ని తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను పోతున్నా. బావా అదేంది, ఏమన్నా ఉంటే ఇక్కడనే చెప్పురి. మళ్ళా నేను లేనప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా? అమ్మా నీకు తర్వాత చెప్తానా, ఇప్పుడు నేను పోతున్నా. బావా చూసినావా అత్తమ్మ, ఆయన మనకు తెలియకుండా దాచిపెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పకుండా పోతాడు. అందుకే మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు మీకు అర్థమే కాదు. పాపం గణేష్ ఏమో అక్కడ నా దగ్గరికి వచ్చి బాధపడతాడు. ఎప్పుడైనా మీరు పెద్ద కూడా నేను ఎత్తి మీద ఎక్కించుకుంటారు కానీ నేను ఎన్ని చెప్పినా నన్ను నమ్మనే నమ్మరు. నేను చదువుకున్నదాన్ని అత్తమ్మ, నా మాట ఇనుర్రా అంటే ఎప్పుడు నన్ను తిట్టుకుంటూనే ఉంటారు కానీ అసలు నన్ను పట్టించుకుంటారా మీరు? అసలు ఏంది నీ బాధ? నాకు అర్థం కాక అడుగుతానా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందే ముచ్చట? వాడు తర్వాత చెప్తా అన్నాడు కదా. అంతగా నువ్వు నమ్మకం లేకపోతే వాడు గణేష్ గారు మాట్లాడుకుంటాడు కదా. నువ్వు సపరేట్ ఇంట్లో పో. లేదత్తమ్మా, ఏమున్నా నా ముందే మాట్లాడాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? తర్వాత మాట్లాడతాడు కదా, వాడు వీడు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సపరేట్ లోపలి పోయి ఇప్పుడైతే. లోపలి పోయినాక గణేష్ తో ఏం చెప్పాలత్తమ్మా? నేను మాట్లాడుకుంటా తీయే, నువ్వు. ఏమో అత్తమ్మా, మీ మీద కూడా నమ్మకం లేదు ఆయనకి. మళ్ళా మీ పెద్ద కొడుకు వచ్చి మీ దగ్గర మాట్లాడింది, మీరు మళ్ళీ అదే నాతో చెప్తారని నమ్మకం ఏమున్నది? వాళ్ళిద్దరు నేను కలిసి మాట్లాడుకుంటావు. ఏదున్నా నీ మోడైతే నీకు చెప్తాడు కదా. మా మీద నమ్మకం లేకుండా వాడి మీద అయితే ఉంది కదా. ఇంకేం కావాలి నీకు? ఏమో అత్తమ్మా, నాకు నమ్మబుద్ధి అవుతలేదు. ఇక నువ్వేమన్నా చేసుకోవే, నేనే ఇంట్లో పోతా పో. అవునా రీతిక, అదే మొన్న శివప్రసాద్ లోన్ ఇచ్చిన పైసలు 10 లక్షలు తీసుకున్న పది ఇంట్లో చెప్పినావు ఏమన్నా? అగో నాకేం అవసరం, నేనేందుకు చెప్తా? మరి పొద్దున కూరలు పోయినప్పుడు అడిగింది నన్ను, మరి పైసలు ఎక్కడిరా మీకు అని. నువ్వు చెప్పినావా మరి? నీకు చెప్పుడు మర్చిపోయినే. మీ అమ్మకు నిన్న సాయంత్రం నేను పెయిన్లు చూస్తా అంటే మీ తమ్ముడు వచ్చిండు. వచ్చి అమ్మ అన్న ఎవరికో అప్పిచ్చిండట పైసలు, అవి తిరిగి 10 లక్షల రూపాయలు నేను చూసినా, నువ్వు ఇట్లా దాచిపెట్టినవా అని అన్న పైసలు అని అడిగిండు. అని అడిగితే మీ అమ్మ నాకు తెలియదు, కట్లెందుకు చేస్తాడురా మీ అన్న, ఎల్ల తీసేదే మీ అన్న కదా అని అన్నది. అన్న తర్వాత నన్ను అడిగిండు మీ అమ్మ. అడిగితే నాకు తెలియదు అని నేను తప్పించుకున్నానే. ఈ ముచ్చట నేను నీకు చెప్దామంటే నువ్వు అత్తివి చెప్పనే వంటివి. మళ్ళీ పొద్దుగాల చెప్దామంటే నేను కూరగాయలకు పోయినా, వచ్చే వరకు నువ్వు ఆఫీస్కి పోయినావు. ఇంకెప్పుడు చెప్పాలి చెప్పు నీకు? మీ అవ్వ చిన్నది కాదు, నేను లేనిది చూసి నిన్ను అడిగిందా? చూసినావా మీ అమ్మ ఇతమతులు? అంటే నువ్వో సమాధానం చెప్తావు, నేనో సమాధానం చెప్తా, అప్పుడు దొరుకుతారని అడిగింది. అయితమయ్య కానీ నువ్వేమని చెప్పినావు? ఏం చెప్పానే? 10 లక్షలు లంచం తీసుకున్నాను చెప్పన్నా. పక్కపడి మరదని చెప్పి సపరేట్గా వచ్చిన. అబ్బా ఈ ముచ్చటంతా కళ్యాణ్ ముందే జరిగిందా? ఇగో ఇదంతా మీ తమ్ముడు ఆడే నాటకము. ఆయన డైరెక్ట్ వచ్చి అడగలేక ఆయన పెళ్ళాన్ని ముంగటేసి అడిగిపిస్తాండు. మీ అవ్వ అడిగిందా నిన్న? ఇప్పుడు పెళ్ళంతో అడిగిపించిండా? ఈ అన్ని మీ తమ్ముడే చేస్తాండే. తమ్ముడు మంచోడు, తమ్ముడు తాటిత్తు, తమ్ముడు పెళ్ళని చీడిత్తు. మంచిగానే వెనకేసుకొచ్చినావు కదా. అబ్బో నా తమ్ముడు మంచోడే, నా తమ్ముడు ఏడుతాడే, నా కోసము తూడుతాడే, నా తమ్ముని పక్కకు నేను బంగులా కడతానే, నా తమ్ముడు నేను కలిసి ఉంటే ఇద్దరం ఒకటే బంగులాలా అని మాట్లాడినావు కదా. ఇప్పుడేమంటావు మీ తమ్ముడు గురించి చెప్పవు? అవునే, కళ్యాణ్తో అన్నట్టునే తమ్మునికి నా మీద నమ్మకం లేదని. నువ్వైతే మీ తమ్ముడిని బాగానే నమ్ముతావు కదా. నా తమ్ముని దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, మా తమ్మునికి భూమి కావాలట, నేను కూడా మా తమ్మునికి ఆసరైనట్టు ఉంటదని నువ్వు లంచమో లేకపోతే ఎట్టు నువ్వు చేసి నువ్వు ఆ భూమి కొన్నావు. ఇప్పుడు మీ తమ్ముడు ఏం చేస్తాడు? నాకు నమ్మకం లేదని ఎత్తేసాడు. ఇప్పుడు మంచిగున్నదా? అయితేమయ్యే గాని ఇప్పుడు అడిగితే నువ్వు అడగాలి, లేకపోతే మీ తమ్ముడు అడగాలి. మీ మరదలు ఎక్కడి నుంచి అడుగుతుంది? వచ్చి బావా అని ఎదురుగా నించోని నువ్వు గిట్ల చేసిన మాట బావా నిలదీసి అడుగుతుంది ఎక్కడన్నా. ఎవరన్నా అడిగింది అట్లా బావని? నేను మొన్నకి మీ అవ్వ విషయంలో 5,000 విషయాల్లో మాట్లాడతానేమో, నువ్వు కళ్యాణ్ ఇట్లెందుకు అన్నావు అట్లెందుకు అన్నావు అని నా మీద మాట్లాడినావు.
మరి ఇప్పుడు ఇది అడగత్తలేదా? మీ అవ్వ అడుగుతలేదా? మీ తమ్ముడు అడుగుతలేడా? ఇది ఎక్కడ న్యాయమే? నాకు అర్థం కాదు. ఉండు దాని సంగతి చెప్తా. నేను ఏమనుకుంటాను అది లొల్లి పెట్టుకుంటావా? లొల్లి పెట్టుకుంటా అంటే ముద్దాడాలా దాన్ని? బావ అంటే తండ్రితో సమానం, అది ఎట్లా మాట్లాడాలి? లేకపోతే మీ తమ్ముడు అడిగేది ఉండే, అది ఎక్కడ అడిగేది? ఇప్పుడు చీమ చిట్టుకుమన్నా దోమ గుట్టినా ఇట్లా బావా అట్లా బావా నిలదీసి అడుగుతుంది. ఆ సందు మనం దానికి ఎందుకు ఇవ్వాలి? మనం ఏమైనా తప్పు చేసినామా? చెప్పవు. ఇగో ఇట్లూకున్నా కొద్దీ అది రెచ్చిపోతుంది, దానికి ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఇప్పుడు పోయి 4 నేను దులిపినా అనుకో, ఇంకోసారి మాట తీయదు. అది అర్థమైతుందా? నేను పోయి దాన్ని అడుగుతుండు. అబ్బా చిన్న ఆడది కాదు అది. ఇగో మొగాన్ని ఎవరన్నా తిడితే ఏ ఆడదుకోదు. నన్ను తిడితే నేను పడతా, కానీ నా మొగాన్ని తిడితే నేను ఎందుకు పడతా? నేనే కాదు ఏ ఆడది కూడా పడది. చూడు దాని చికెన్ కలు అమృతా నేను. ఆగే కళ్యాణి, కళ్యాణి బయటికి రా. కళ్యాణి నిన్నే. దీనికి ఏమైంది కిందగానో ఊరుతాంది? ఏమో అత్తమ్మా, నాకేం తెలుసు. అవునే, నువ్వు బావతో ఏమన్నదే? నేనేమన్నా? నీకు బావ అంటే మర్యాద లేదా? ఇదే నేర్పించరా మీ వాళ్ళు? బావతోటి నువ్వు ఇది చేసినవాట అది చేసినవాట బావ అని మాట్లాడతాను. బావ అత్తే నువ్వు కుర్చీలో కూర్చున్నా కూడా నిల్చొని బావ ఛాయ్ తాగుతావా మంచి నీళ్ళు తాగుతావా అని భయపడకుండా మాట్లాడాలి. అసొంటిది నువ్వు ఎదిరించి మాట్లాడతానవాట. ఎదురుచి మాట్లాడకుండా ఇంకెట్లా మాట్లాడాలి? మాకు తెలియకుండా పైసలు దాచిపెట్టుకున్నది కాక ఇంకా నువ్వే ఎక్కడ దాచిపెట్టుకున్నామా అమ్మ పైసలు? నేనేమన్నా బీరువాల పెట్టంగా చూసినావా, బట్టలలో పెట్టంగా చూసినావా, కట్టల పైసలు ఏడ చూసినావు? ఏడ చెప్పిండు నీకు? ఏడ చూసుడు అవసరం లేదు, నా భర్తనే నాకు వచ్చి చెప్పిండు. నిన్న చెప్పిండు పైసలు ఉన్నాయని చెప్పి. అవును, బయటికి ఇచ్చిరాట కదా. ఆయన మనసులో ఏముండా మాట అన్నాడో నాకు తెలియదు. ఆయన అన్నదమ్ములు ఇద్దరు చూసుకుంటారు, నీకేంది? లెక్కుండాలి. నేనేమన్నా అంటేనేమో కయ్య అంటారు. అత్తమ్మ విషయంలో 5,000 విషయంలో నేను నిన్ను అడిగిన, చెల్ల నువ్వు మనసులో పెట్టుకోయే, నువ్వు బావకు చెప్పకు మరదికి చెప్పకు అంటే అప్పుడే చెప్పినావు, లోనికి తయారు చేసినావు. అదంతా నేను చేయలేదు అక్క, ఆయన నేను అడగలేదు అసలు. బావని అత్తమ్మని మొత్తం మాట్లాడింది. కావాలంటే అడిగి నువ్వెంత సపడే కూకున్నావు ఇది అడుగుతా అంటే? అది ఏదో నా పక్కేమిటి ఉన్నది, అది కావాలని రాలేదు, వాడు దోలలేడు. ఇప్పుడు ఎందుకు చెప్పాను? నువ్వన్నా మనసులో పెట్టుకోకుండా నీ కొడుకు చేసిన పనులు నీకు తెలియదా? ఒక్క రోజన్నా పైసలు ఇవ్వకుంటున్నాడా ఇంట్లో? ఏం మాట్లాడుతాను? దానికి అర్థం ఏంటంటే నేను చెప్పిన కదా, నేను నచ్చ చెప్పిన కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళి ఊకోరాదే పెద్దదా? ఊకోమంటే నేను ఎట్లు కొండాలి? నేను అసలే ఊకోను. నేను దీన్ని నిలదీసి అడుగుతా. ఏం అడుగుతావు అక్క? ఏం అడుగుతా? నువ్వు ఎట్లా అడుగుతావు? నేనే నా మొగన్ని అడగను, నువ్వు ఎట్లా అడుగుతావు? ఎందుకు అడగను? ఎందుకు అడుగుతా? ఆయనకు ఉన్నది కాబట్టి నాతో అడిగిపిస్తాడు. అంటే ఆయన అడగలేక నీతో ఎందుకు అడగను? నా అత్తమ్మ కాడ నాకు భయమా అడుగుడు? నా బావ కాడ నాకు భయమా? నీ మొగన్ దగ్గర నువ్వు అడుకో, నీ అత్త దగ్గర నువ్వు అడుగు. నా మొగన్ అడుగుడు ఎక్కడ తెలుపు? గణేష్ వచ్చి బావని అడుగుతా, నువ్వు పైసలు పెడతలేవు, నువ్వు మాకు పైసలు ఇవ్వని నేను ఎప్పుడన్నా అడిగినా? నువ్వు నా మొగడికి పోయి అడగలేకనే కదా నువ్వు అత్తమ్మతో అడిగిపించినావు. నేను ఎప్పుడు అడిగిపించా? నిన్న కూడా నీ మొగడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. మీరు పైసలు దాచుకున్నారు, మీరు ఒకరికి ఇయ్యంగా నేను చూసినా, వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తాను అని మాట్లాడతాను. పైసలు తీసుకొచ్చి ఇస్తే నా తమ్ముడు బాధపడతాడు, భూమి కొనాలని భూమి కొన్నాడు. లోన్ తీసుకున్నారా? పైసలు దాచిపెట్టుకున్నారా? పైసలు ఎక్కడ దాచిపెట్టుకోలేదా? చూసిండు, ఆయన చూసిండు కాబట్టి నా దగ్గర వచ్చి చూసిండు. అక్క ఏ ఊకోరాలంటే మీ పంచాయతీ పాడవాడే ఏదన్నా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడతారు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు? అత్త మాట్లాడుకు దాన్ని. నేను అడగలేదు అక్క, అత్తమ్మ ఎప్పుడుతోనే సపరేట్గా పోయినా నేను. అరే నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను, అన్ని ఇంట్లోకే పెడతాడు. ఎప్పుడైనా దాచి పెట్టుకుంటాడు పైసలు? ఇంట్లోకి కొనుక్కోమని అన్నాడు. వట్టిగా ఏం పెట్టలే అక్క. నా మొగడు ఆయన చదివిపిస్తేనే, ఆయన చదువుకొని ఇప్పుడు ఇంట్లో చదివిపించిండు. అవ్వ సర్వం పెడతాడు నా మొగడు. చదివిపోతే ఎట్లా వచ్చి మరి ఎట్లా చేసి బాబు ఇప్పుడు జాబ్ చదివిపిస్తేనే కదా చేసుకున్నది. అదేనవ్వా, నీ మొగడు చదివిపించిండు అన్న కృతజ్ఞత తోటే నేను బంగారం అడిగినా, నేను బట్టలు అడిగినా నాకు కొనియకుండా ఇంటకే పెట్టిండు. ఇయ్యాల కాకపోతే రేపు నీకు కొనిస్తేనే నా తమ్మునికి నేను తప్పెవరున్నారు, నా అవ్వకు నేను తప్పెవరున్నాడని ఇంట్లో అన్ని ఖర్చులకు ఆయన ఇలా తిత్తాడు. మాకు విశ్వాసం ఉన్నదే, మీ లెక్క కాదు. అర్థమైతుందా? అబ్బో విశ్వాసం ఉన్నోళ్ళు అయితే ఎవరు మీ లెక్క చేయరు. లోపలికి ఒకటి పెట్టుకుని బయటకు ఒక లెక్క అస్సలకే ఉండరు. అర్థమైతుందా? అమ్మకు జీతం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మాకు తెలియకుండా అవి తీసుకొని వెనకేసుకున్నాడు. వచ్చి మీరు విశ్వాసం గురించి మాట్లాడతాలా? నా భర్త అట్లా కాదమ్మా, లోపల ఎట్లుంటాడో బయటికి కూడా అట్లాంటి గుణంతోనే ఉంటాడు. అమ్మ కాడికి వచ్చి కూడా అమ్మ నేనైతే ఇంట్లో పైసలు ఇయ్యలేను, ఎందుకంటే అన్న సంపాదించే అంత సంపాదన నా దగ్గర లేదు, నేను సంపాదించి 1 రూపాయైనా 2 రూపాయలైనా నేను దాచిపెట్టుకుని పని చేస్తా అమ్మ అని అమ్మకి చెప్పి మరీ చేసుకున్నాడు. ఇంకా మీరు మాట్లాడతారా విశ్వాసం గురించి? ఇచ్చి మీరు మనుషులు. అమ్మో ఇది చిన్నాడిది కాదు అత్తమ్మ. నేనున్నప్పుడే గిన్ని మాటలు మాట్లాడతానంటే నేను లేనప్పుడు నా మొగన్ ఎన్ని మాటలు మాట్లాడిందో. అందుకనే ఆయన ఏం చెప్పకుండా సప్పుడు ఎక్కుకున్నాడు. ఇగో అత్తమ్మ, ఇది మొగనికిచ్చే విలువయ్యేది, బావకిచ్చే విలువయ్యేది, అక్కకిచ్చే విలువయ్యేది. ఇసొంటి ఆడదున్న ఇంట్లో నేను మాత్రం ఉండా. ఇగో అత్తమ్మ, నాకేరు పోతానేమో పోయి, లేదంటే నేను నా అవ్వగారింటికి పోతా.
నీ కొడుకు ఇంకో పిల్లని చూసి లగ్గం చెయ్యి. ఇది చేసే లెక్కలకు అది కూడా ఎప్పుడో వదిలిపెట్టిపోతది. ఇగో చెప్పనేది చెప్పిన తర్వాత మీ ఇష్టం, ఏం ఆలోచించుకుంటారో చించుకోరి. ఇగో అత్తమ్మ, ఆమె కూడా అంటుంది కదా ఎరువేయమని, నాకు కూడా అదే కావాలి. ఆమెకు ఉన్నది అవగారింట్లో, నాకు కూడా ఉన్నది. మీరు కనుక ఎరువేయకపోయారు అనుకో, నేను కూడా మా అవగారి ఇంటికి పోతా, గణేష్ కి ఇంకో పెళ్లి చేసుకోరి. ఊకే అంటారు కదా మా అన్న బిడ్డని ఇచ్చి అయితే మంచిగుండు, ఇచ్చి అయితే మంచిగుండు అని ఊకే నా మీద పడేడతారు కదా. ఆమెను ఇచ్చే పెళ్లి చేసుకోరి. ఇగో అత్తమ్మ ఒకటే చెప్తానా, మళ్ళా మీ కొడుకులు మీ దగ్గరికి వచ్చి ఏడ్చినా ఇంకేం చేసినా కూడా నాకైతే సంబంధం లేదు. నాకు ఏరువాడుడే కావాలి. మీ ఇష్టం ఇక. కళ్యాణి నా కొడుకులు నాతో ఎంత కలిసి ఉండాలనుకున్నా నా కోడన్లు కలిసి ఉండనిచ్చేటట్టు లేరు. ఇప్పుడు అర్థమైంది నాకు, పెళ్ళైన తర్వాత తల్లి నుంచి కొడుకులు ఎందుకు ఏర్పడతారో. కొడుకులు మంచోళ్ళు అయితే సరిపోదు, కోడన్లు కూడా మంచోళ్ళు అయి ఉండాలి. అందుకే ఏర్పడక తప్పదు, విడిపోక తప్పదు. అందరు అర్థం చేసుకుంటేనే కలిసి ఉండగలుగుతారు. గుడికొచ్చి దర్శనం చేసుకున్నాక మనసు నిమ్మలం ఉందే. నిజంగానే రోజు ఇంటికాడ రోజు ఒక లొల్లి అవుతుంది. ఇట్లా గుడికి వచ్చి మొక్కుకుంటే మంచిగా అనిపిస్తుంది. అవునే. ఇగో మీ మరదలు నేను నిలదీసి అడిగింది కదా, అందుకనే నాకు మంచిగా అనిపించక పోయి మీ అవ్వతోటి మాట్లాడినా. ఏం మాట్లాడినవే? ఏం మాట్లాడినా అంటే, ఇగో అత్తమ్మ ఉంటేనేమో మేము వేరుంటాం, లేదంటేనేమో నేను నా అవ్వగారి ఇంటికి పోతా. ఇక దాంతో చిన్న దాంతో లొల్లి పెట్టుకుంటుండ్రు, నాతోటి కాదు. అంటే లొల్లికి తయారు చేస్తాంది, అంటే లొల్లికి తయారు చేస్తాంది. ఇక నాతోటి అయితే లేదు అత్తమ్మ, అది ఉన్న కాడ నేను ఉండా అని చెప్పిన. ఏరెందుకన్నావే? నేర్వాడే సచ్చినా అదే ఇంటుంటా. ఏంది సచిన అదే ఇంట్లుంటా? అదే ఇంటుంటా. అది ఉంటుందా? నీ మీదకి మర్రబడ్డది, నా మీదకి మర్రబడ్డది. రేపన్నాడు మనల్ని బతకనిస్తుందా అది? నేను ఏరు మాత్రం పక్కా పడనే. ఎందుకు పడవు? నేను పడ. నీ తమ్ముడేమో దాని మాట వింటాడు, పెళ్ళం చెప్పిన మాట. నువ్వెందుకు నా మాట వినవు? అగో ఏం మాట్లాడుతావు? ఏం మాట్లాడినావే నువ్వు? అసలు మేమెందుకు ఎర్ర పడతామే? ఏంది ఏరువాడవా? ఇంకెన్ని రోజులు వాళ్ళ మాటలు అంటే పడుకుంటుందాం చెప్పు. పెళ్లి కాక ముందు మీ తమ్ముడు ఎంత మంచిగా ఉండేటోడు. నువ్వు చెప్పిన మాట నేను చెప్పిన మాట ఎప్పుడన్నా దాటేటోడా? ఇప్పుడు పెళ్లి అయినాక అది చెప్పిన మాటలు విని అది కొన్ని రోజులేమో నాకు చదువు రాలేదని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడేమో ఇట్లా బాధ పెడతాంది. ఇంకెన్ని రోజులు ఉందా వాళ్ళతో? మనం చెప్పింది అర్థం చేసుకోవా నువ్వు? మీ తమ్ముడేమో దాన్ని మాట వింటాడు, నువ్వేమో నా మాట వినవు. ఎందుకని? అరే అదేమన్నా బావకిచ్చే విలువ అక్కకిచ్చే విలువ ఇస్తాందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాంది. ఇగో నిన్ను తిట్టిందని నేను అడగడానికి పోయినా, అది మాటకు మాట మరల పడుతుంది, మాట ఉంచుకుంటలేదు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవాళ లొల్లి అయిపోగానే రేపో లొల్లి మొదలు పెడతాంది. అయినా దాంతో మనం కలిసి ఉంటే ఇవాళ లొల్లి కాడిది రేపు చచ్చిపోయే కాడికి పోతుంది. దాంతో మనం కలిసి ఉండు ఎందుకు? నువ్వు ఉందో చెప్పే, నేను మాత్రం తమ్మి నుంచి దూరమే పోనే. ఇప్పుడు వాని వల్లే కానీ మన బతుకుతెరు. నువ్వు చెప్పేది కూడా నిజమేనయ్యా. మీ తమ్ముడు నిన్ను చదివిపించిండు, మీ తమ్ముడి వల్లనే మనకి బతుకుదేరు. ఆ కృతజ్ఞత మనం ఎప్పుడు కాపాడుకోలేయ్యా. మీ తమ్ముడు మంచోడు కాదని నేను అంటలేను, కానీ మీ మరదలే మంచిది కాదు. ఇప్పుడు దగ్గరుండి మనం విడిపోయే కంటే దూరంగా ఉండి ప్రేమగా ఉన్నది నయం కదా. ఎప్పుడన్నా కలిసినప్పుడు అన్న తమ్ముడు అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోండి ఎడముఖం పెడముఖం పెట్టుకొని మాట్లాడుకుంటుంటే ఎట్లా చెప్పు? మీ తమ్ముడు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా? నిన్ను చదివిపించిండు, నిన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిండు. అసొంటి అయినతోటి మనం మాట్లాడుకుంటే ఎట్లుంటని చెప్పు? అందుకనే అది మంచిది కాదు. దాంతో ఉండే కంటే బయట ఉండి మనం ప్రేమగా ఉన్నది నయం అని చెప్తాను. ఇప్పటికైనా నా మాట అర్థం చేసుకో, మనం వేరుపడదామయ్యా. జర దండం పెడతా. మీ వదిన పొద్దున నా కాడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నాకాట సంస్కారం లేదట, ఇంకా చాలా మాటలు అన్నది తెలుసా. నాకు ఏడుపు వచ్చింది. అగో మావైనా నిన్నెందుకు తిడుతుంది? అసలు ఏమైంది? ఏమైందంటే అదే మీ అన్న మనకు తెలియకుండా పైసలు దాచిపెట్టుకున్నాడు, బయట ఎవరికో ఇచ్చిండు అని అనుకున్నాం కదా. అదే మీ అమ్మ మీ అన్నని అడిగింది పొద్దుగాల డ్యూటీకి పోతా అంటే. అగో నువ్వు అక్కడికి ఎందుకేనవే? నేను మా అమ్మ నాతో చెప్పింది కదా అన్నని అడుగుతా అని చెప్పి, అదే అడుగుతాంది కావచ్చు. నువ్వు అక్కడికి ఎందుకేనావు? నేను గాడెందుకున్నా? ఇక వాళ్ళు మాట్లాడుకునేది నాకు ఇంట్లోకి వినిపించదా? మరి ఇంట్లో నాకు నేడి కావాలి, బయటకు పోయి బయలుదేరు కన్నా. అరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారే, వాళ్ళ మధ్యలో నువ్వెందుకేనో చెప్పు. నేనెందుకైనా నువ్వు మంచిగా ఉన్నావు. మీ అన్న ఏమన్నాడు తెలుసా? మీ అమ్మ నిలదీసి అడుగుతా అంటే నా తమ్మునికి నా మీద నమ్మకం లేదు కావచ్చమ్మా, అందుకే నీతో నడిపిస్తాడు అనుకుంటా అన్నాడు. నా అట్లా అనుడితోనే నేను ఇంట్లో కూరగాయలు కట్ చేసేదాన్ని, నాకు కోపం మర్చిపోయి నా భర్త గట్లెందుకు అన్నాడు అనుకుంటా నేను పోయి మధ్యలో నిలుస్తున్నాగా అంతే. ఏ మా అన్నకి అట్లా అన్నాడే? నేను చిన్నప్పటికే చూస్తాను, మా అన్నకి అట్లా అనేటోడు కాదు. మా అన్నయ్య నాకు నమ్మకం ఉన్నది. అయ్యో నిజం గణేష్, నా మీద ఒట్టు, నేను చచ్చిపోయినంతొట్టు నిజంగా అన్నాడు మీ అన్నట్లా. ఇక నాకు కోపం వచ్చి మీ అన్నను ఒక 2-3 మాటలు అన్న కావచ్చు. దానికి మీ అన్న పోయి వదిన కాడికి పోయి ఏమేమి చెప్పిండో మరి. ఆమె నా కాడికి వచ్చి బావతో మాట్లాడే పద్ధతి అదేనా, అసలు నీకు సంస్కారం ఉన్నదా, పద్ధతి ఉన్నదా, అది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు తిట్టింది. మీ అమ్మ ముందే తిట్టే వరకు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా.
కాదు నాకు ఒకటి అర్థం కాదు. నేను ఇప్పుడు భావనన్నా అని చెప్పి మీ వదిన వచ్చి నన్ను తిట్టింది. మరి నా భర్త నా ముందే నా తమ్మునికి నా మీద నమ్మకం లేదు అది ఇది అని కూడా మాటలు అంటే నాకు కోపం రాదా చెప్పు? అంటే ఆమంటేనేమో కరెక్ట్, నేనంటేనేమో అంత పెద్ద తప్పు అవుతుంది. ఇదంతా కాదు, మనం వేరుపడదాం అంతే. అరే పిచ్చిదనవానే, గింత చిన్న విషయానికి ఏర్పడదాం అంటావా? నువ్వు మాట్లాడుతుంది వదినతోని, నువ్వేం టెన్షన్ పడకు. ఇది చిన్న విషయం కాదు గణేష్, రాను రాను చాలా పెద్దగా అవుతుంది. ఎందుకంటే మొన్న మీ అమ్మ విషయంలోనే 5,000 వేసుకుందాం అన్నప్పుడే స్టార్ట్ అయింది ఈ గొడవ. అసలు మనం అప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటాయిపో. కానీ ఇప్పుడు ఏమైంది? మనకు తెలిసే మీ అన్న 10 లక్షలు వెనకేసుకొని బయట ఇస్తానని తెలిసింది. అదే నీకు తెలియకుండా ఇంకెన్ని లక్షలు వేసుకున్నాడో కదా, అందుకని అంటాను. అయినా ఈ గొడవ మా ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో ఉన్నప్పుడే మనం ఏర్పడితే మంచిగా ఉంటది. అదే ఈ గొడవ మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోకి వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? అందుకే అంటాను గణేష్, మనం ఏర్పడదామని. మనం రేపటి రోజు ఏమన్నా అయితే అంటే పండుగలకు పబ్బాలకు అందరం ఒక్కకాడికి వచ్చినప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటా మంచి కలిసి ఉండాలి. కానీ ఇదే శత్రువుల్లాగా మీరిద్దరు ఒకరి మీద ఒకరు కోపాలు తాపాలు పెంచుకుంటే మంచిగా ఉంటుందా? అప్పుడు నీకు సంబరం చెప్పు. చూడు, ఆలోచించుకుంటేనే ఇంత భయపడతాను. ఇదే నిజమైతే ఎట్లుంటావు? నాకు తెలుసు గణేష్ నీ గురించి. మీ అన్నంటే నీకు బాగానే ప్రేమ ఉన్నది, అదంతా నాకు తెలుసు. కానీ గొడవలు పెద్దవి కాకముందే వెళ్ళిపోదామంటానా. కొంచెం నా మాటలు అర్థం చేసుకో. ఏర్పడితే మనం మంచిగా ఉంటాం, మీ అన్న కూడా మంచిగా ఉంటాడు. అర్థమవుతుందా? అన్న మీద ప్రేమతోనే విడిపోదాం గణేష్, కోపంతో నద్దు. అర్థం చేసుకో ప్లీజ్, ఏర్పడదాం. ఇదిగా బ్యాంక్ పెత్తనే. బ్యాంకుకు మావదు కానీ అడిగినావా మీ తమ్ముని? ఏంటిదే? ఏంటిదా? డాక్టర్ ఏమని చెప్పిండు? మీ అవ్వకు నెలకు 10,000 ఖర్చు వస్తుంది అని చెప్పితే నేనేం చెప్పినా నిన్న 5,000 కట్టుకుందాం మీ తమ్ముడిని అడుగుమన్నానా? అడిగినావా? అడిగిందే. ఏమన్నాడు? బాధపడ్డాడు. అబ్బా, ఆయన బాధపడ్డా నువ్వే చెప్పాలి మరి నాకు. అడిగింది, మన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఏంది కళ్ళలో నీళ్ళు తిరిగినాయా? ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగితే మనకేంది? ఆయన బాధపడితే మనకేంది? ఆయన బాయిల పడితే మనకేంది? ఆయన బాధపడతాడనేమో నాకు చెప్తాను. మనం బాధపడితే ఆయన ఎప్పుడన్నా చూసిండా? ఆయన బాధ నీకు ఒక్కరికే కనబడుతుంది కానీ నాకు కనబడదు ఎందుకు చెప్పవు? ఇగో ఇదంతా కాదు కానీ ఆయన పైసలు కడతానన్నాడా కట్టనన్నాడా? ఏమంటాడే? పెట్టుకుంటా అన్నాడు. వాడు 5,000 నేను 5,000. ఇంకేందే నీ కళ్ళు చల్లబడ్డాయా? అరే ఆయన ఏమన్నా నా కోసం పెడతాడా? నీకు బాధ సోక్ కదా, నీ తమ్ముడేమో బాగుపడాలి, మనం బాధపడాలి. ఎప్పటికీ ఆయన వెనకేసి కత్తావు నువ్వు? ఉర్రకి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేరు, అందరు గుడికి పోయిర్రు, అందుకనే మాట్లాడతానా. గాయంతో తెలియలేదా నాకు? సరే నేను ఆఫీస్ పెడతా. పోయేస్తావు కానీ మధ్యాహ్నం వస్తావా? ఇంకెడికి పోతాను, ఏడికి రాకుంటే. అదే అత్తవా రావా అని అడుగుతానా. నేనంటే బాగా కోపం వస్తుంది, అదే మీ తమ్ముడు అంటే నీకు కోపం రాదు? అట్లే చూడు, ఏం పెడిచేస్తావు మరి నీ తమ్మునికే పెడితే అన్ని. అవు గాని ఈయనకేమో వాళ్ళ తమ్ముడు అంటే బాగా ఇష్టం. అలా తమ్ముడు ఎక్కడ బాధపడతాడా అని ఆయన పైసలు ఇవ్వకున్నా అయినా పైసలు ఇచ్చిగో మా తమ్ముడు ఇచ్చిండని చెప్తే అబ్బో ఇట్లా చేయనైనా చేస్తాడు ఈడు. వచ్చినాక మరిది నన్న చెల్లె నన్ను అడిగే ఊకుంటా. అట్టికెందుకు వదిలేస్తా నేను? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం లేదురా, అన్ని మెట్లు ఎక్కి దిగేసరికి అంత అలసిపోయినట్టు అంత ఎట్లా నైతాను అయోమయం. పొద్దుగా గోళీలు వేసుకోలేదా? వేసుకోలేదురా, ఈ హడావిడిలో మరి మర్చిపోయినా. డాక్టర్ ఏం చెప్పిండు? పరిగెడంలో గోళీలు వేసుకోమని చెప్పిండు కదా, నువ్వు మర్చిపోతే ఎట్లా? గడు కూర్చుందమ్మా బిడ్డ. సరే చెట్టు కూర్చుందా? అన్ని గిట్లనే చేస్తావు. ఎట్లా కాదే, నువ్వెందుకు వచ్చి గుడికి? మీ ఇద్దరం పోయి మొక్కుకొని రాపోతావా? నువ్వు ప్రత్యేకంగా వచ్చుడు ఎందుకు చెప్పు? ఇంకా గోళ్ళు వేసుకోలేదు అంటావు ఇంకా ఇవాళ. అట్లని కాదు బిడ్డ, ఊకే మంచంలో పండుకొని నాకే అంత పానం అంత ఎట్లనో పుండు ఉన్నది. కాస్త గుడికి వస్తానన్నా నాకు ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటది అని మీతో పాటు గుడి దాకా వచ్చిన. అట్ట వచ్చినావు కానీ గోళ్ళు వేసుకుని వస్తా అయిపో కదా.
మీరు అచ్చుడు తప్పు కాదు అత్తమ్మ, కానీ గోళీలు వేసుకోకుండా ఎందుకు వచ్చిర్రు అంటాను. అసలు పడిగడుపున గోలు ఎందుకు వేసుకుంటారు తెలుసా? కడుపులో విసుకోకుండా కళ్ళు తిరగకుండా ఉండడానికి వేసుకోమంటాం. అయినా నేను చదువుకున్నదాన్ని, నా మాట మీరు ఏడింటారు అని అంటే పెద్ద కోడల మాట కావాలి. ఆమె మాటలు మీకు ముద్దుగా అనిపిస్తాయి. నేను ఎంత మంచి చెప్పినా మీకు తప్పే అనిపిస్తాయి కదా. ఏంది నువ్వు ప్రతి దానికి దాన్ని పొత్తుకు తీసుకొస్తావు, దాని ముచ్చట మాట్లాడతావు ఎందుకే? అయినా అది పొద్దుగాల నాకు గుర్తు చేసింది నా పెద్ద కోడలు. అత్తమ్మ గోళీలు వేసుకో మర్చిపోకానంటే నేనే తానం చేసి వచ్చి వేసుకుంటా అనుకున్నా. ఈ లోపు వీడొచ్చి అమ్మ పోదమ్మ గుడికి అనేసరికి అట్లనే వచ్చిన. అయినా ఒకటి గుర్తు పెట్టుకో అమ్మ, నేను ఇష్టంగా నా అన్న బిడ్డని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా వానికి, కానీ వాడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు అయితే గీతే వానికి భార్య అయితవేమో కానీ నాకు మాత్రం నాకు ఇష్టమైన కోడలు ఎప్పటికీ కావు. అంతే, నువ్వు నాకు దగ్గర కావాలని చూడకు ఏదో ఒక వంకతోటి. అమ్మా ఆగే, ఇప్పుడు మంచిగా ఉందానే? గుడికి వచ్చినప్పుడు కూడా గిట్ల ఎందుకే మాట్లాడు? గోళ్ళు వేసుకో చదువుకున్నా అది ఇది అనుకుంటా నేను అనేనే పడుతుంది. మళ్ళీ నువ్వు అవడం అవసరమా? ఇప్పుడు మంచిగా ఉందా? అది మాట్లాడకుండా పోతాంది. గిట్టేనా బుదరకిచ్చుడు? నీకేం తెలుసు నా బాధ? ఇంటికాడ చిన్నదానికి ప్రతిదానికి మీ అమ్మన్న వదిన నన్ను ఎంత తిడతాలో తెలుసా? అయినా కూడా ఇప్పుడు మంచి చెప్దామని చూస్తే మీ అమ్మ నన్నే తిట్టుకుంటూ పోతాను. ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటావు కదా. చీ, అసలు మనశ్శాంతి లేకుండా అవుతాను. చేసుకున్న భర్త నన్నే తిట్టి, అత్తమ్మ నన్నే తిట్టి, వదిన కూడా నన్నే తిడితే నేనేం కావాలి? చీ, గుడికి వచ్చిన మనశ్శాంతి కూడా లేదు. కళ్యాణి అమ్మనేమో ఇటు పోయింది, పెళ్ళామేమో ఇటు పోయింది. అమ్మ దగ్గరకు పోతేనేమో పెళ్ళాం అలుగుతుంది, పెళ్ళం దగ్గరకు పోతేనేమో అమ్మ అలుగుతుంది. మధ్యలో నేను ఎటు పోవాలి? అటు ఇటు ఎటు పోను, సపడక చక్కగా పోతా. అమ్మా గదేనే, మా అత్తమ్మకు మంచిగా లేదు కదా, అది నీకు తెలుసు కదా. ఏమన్నా డాక్టర్ కాడికి పోతే నెలకు 10,000 అవుతాయి అని అన్నాడు. ఇక వీళ్ళు అన్నదమ్ములు 5,000 అట్లా పెట్టుకోవాలి నెలకి అని అనుకుంటే, ఇక మా ఆయన ఏమంటాడు, మా అన్న నన్ను ఎప్పుడు లేనిది నన్ను అడుగుతాండు, ఇద్దరం పొత్తులో పెట్టుకోవాలన్నట్టు అనుకుంటా నాకు అడిగచ్చి ఎడతాండు. అరే నాకు ఒకటి అర్థం కాదే, అన్నదమ్ములు అన్నప్పుడు గా మాత్రం పంచుకోరా అని. అమ్మ నేను మళ్ళీ చెప్తానే. ఏం చెప్తాను రా? ఏం లేదు అక్క, అమ్మతో ఫోన్ మాట్లాడతాను. మంచిగా మంచిగా ఉన్నదట అక్క. చెప్పక్క. చెల్లా, నేను ఒకటి అడగచ్చారా నిన్ను? అయ్యో చెప్పక్క. అదే మాట్లాడుకున్నాం కదా డాక్టరు అత్తమ్మ విషయంలో, ఇట్లా 10,000 కట్టాలి మనిషికి 5,000 అని. మరి ఏం ఆలోచించిండ్రా? ఏమున్నదక్క, ఎంత లేదన్నా వాళ్ళిద్దరిని కన్నా తల్లి కదా, పెట్టక తప్పుతుందా? పెడతాం, శరీరం పెట్టుకుందాం మనిషికి 5,000, దాంట్లో ఏమున్నదిగా. అదేరా, ఇన్ని రోజులు అంటే మీ బావ అటు ఇటు ఖర్చులు పెట్టిండు గాని ఇప్పుడు మా దగ్గర రూపాయి లేకుండా అయిందిరా. పెట్టి హాస్టకి వచ్చిండు. నాకు 2-3 రోజుల నుంచి జ్వరం వస్తుంది, హాస్పిటల్ పోదామంటే పైసలు లేవు. అందుకనే నిన్ను అడుగుతానా. నువ్వు ఇప్పుడు నిన్ను అడిగిందని బావకి చెప్పకు, మళ్ళా గణేష్కి చెప్పకు, సరేనా? మనసున పెట్టుకో. ఏందక్క పెట్టి ఆస్టకి వచ్చిందా? అరే ఓదికు మేము పెడతాం, సగం పెట్టుకుందాం అని చెప్తా అంటే కూడా మళ్ళీ మాకు పెట్టి ఆస్టకి వచ్చింది, ఇంట్లో అందరికి చూసుకుంటాను, నాకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ పోవడానికి కూడా పైసలు లేవంటే అంటే ఎట్లా కనబడతాను? ఇక్కడ మాట్లాడుతుంటే కూడా మళ్ళీ అట్లనే అంటాను. సరే అయిపోయిందని సపరేట్గా లోపల పోవచ్చు కదా, మళ్ళీ అదే అంటాను. అంటే నీ దగ్గర పైసలు లేవని చెప్తాను, అన్ని మాకే పెట్టినావని చెప్తానవా? అంతాను మీరు పెడితే మేము ఏం తిన్నామని? ఏమో అక్క, నువ్వు మాట్లాడేది నాకేం అర్థమైతలేదు. అంటే ఇప్పుడు మా సొమ్ము మీరు తినలేదు, ఎవరు తిన్నారు మరి? నీ మొగడు నా మొగడిని చదివించిన పాపానికి సర్వం నా మొగడే పెడతాండు. ఇప్పుడు నీ మొగడేమో పైసా ముళ్ళ కట్టుకొని దాచిపెట్టుకొని ఇప్పుడు ఎకరాలు పొలాలు కొంటాడు. మేమేమో ఊక సచ్చినట్టు ఈ ఇంటికి పైసలు కట్టుకుంటా, నీకు ఇచ్చుకుంటా, నీ మొగనికి ఇచ్చుకుంటా, నీ అత్తకి ఇచ్చుకుంటా, మేము ఎలా తిత్తాం? ఇలా మాకు వచ్చింది ఏమన్నా చెప్పు. కొనుక్కున్నాం. అదే చెల్లా, తెలివి కొద్ది సంపాదించినట్టే ఉన్నది. నాకు అర్థమైతలేదా? ₹1 పెట్టలేదు. అత్తకిచ్చిండా, నాకిచ్చిండా, నీ బావకిచ్చిండా, ఎవరికి ఇచ్చిండే? దాచి పెట్టుకొని అన్ని కొనుక్కొని ఇప్పుడు తెలివి కొద్ది సంపాదించినామని చెప్తానావు. అరే ఇప్పుడు లొల్లు ఎందుకు పెట్టుకుంటాను అక్క? సగం పెట్టుకుందాం అని చెప్తాను కదా, మళ్ళీ అట్లనే కొడతాను ఎందుకు? అదే కొడతాను ఉన్నమాట అంటే ఊళ్ళుండనియరాట, అట్లున్నది లెక్క. కొడతాను అని అంటే నేను అక్క అయిపోయిన దాని గురించి ఎందుకు లొల్లు పెట్టుకుంటాను అంటాను. అంతే అక్క, సగం పెట్టుకుందాం అంతే, ఇంకేం మాట్లాడేది లేదు. ఏం మాట్లాడేది లేదట, ఇట్లనే ఉంటది. మంది సొమ్ము తినేటోళ్ళకి కోపం ఎందుకు వస్తుంది? ఉర్రికి వస్తుంది కోపం. చెప్పుకోపో, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. భయపడేటోళ్ళు ఎవరున్నారా నీకు? అబ్బా నా మొగడు పెట్టే సొమ్ము అంతా తినుకుంటా ఇప్పుడు ఎవరు తింటాను రక్క మీ సొమ్ము అంటాంది. చెప్పుకోపో, మా మరిదికి చెప్తావా? నాకేమన్నా భయమా? చెప్పు. ఫోన్ ఎవరుతున్నాడు ఏంటి? మల్లేష్గా, అరే ఏమైంది రాక? బండి రిపేర్ అయింది రాక. మొన్న నిన్న ఫోన్ చేసి చెప్తే కదా రూటర్ ఖరాబ్ అయిందని.
మెకానిక్ తీసుకురారా అంటే తీసుకొస్తా నువ్వు ఫోన్ ఎవరితో పొద్దుగంటలు చేస్తే ఏ ఫోన్ బంద్ చేయి, ఆగే బంద్ చేయి అన్న, మాట్లాడాలి. ఏం మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడతా నాకు బండి రిపేర్ అయింది మనం మీ ఇంట్లో ఉండద్దు. ఇచ్చిదాను అనే నాకు నీ తర్వాత మాట్లాడతా నీతో. అరే మలేషియా మాట్లాడాలనిపించిందన్న, బంద్ చేయి ఫస్ట్. ఏమైందా నీకు? చెప్తాను కూడా మళ్ళీ ఫోన్ మాట్లాడాలంటూ మనం ఏర్పడదాం. నాకు ఇంట్లో ఉండు నచ్చుతలేదు, నాకు మీ వదినతో వశపడతలేదు. అరే పిసనా అనే ఏమైంది అసలు? నీ ఫోన్ మాట్లాడుతా అంటే వచ్చి ఇంట్లో ఉండద్దు ఏరు పడదాం వైనతో లొల్లైంది ఎందుకు అవన్నీ మాట్లాడు. అసలు ఏమైంది ముచ్చట చెప్పు. ఏందేం ముచ్చట, ఇంకేం కావాలి? నేను మా అమ్మతోని మంచిగా ఫోన్ మాట్లాడతాను. వచ్చి నిమ్మలంగా పక్కకు కూర్చొని ఏమనుకుంటాను అసలు, మరి మనిషికి 5,000 వేసుకునేది ఉన్నదా లేదా నెలకిన్ని అంటే, అక్క అదేమున్నది అక్క వేసుకుందాం, నేను గణేష్తో మాట్లాడినాను మంచిగా నిమ్మలంగానే చెప్పిన. మీకు పెట్టి మాకు యాష్టకత్తాంది, మీ ఆయన మా ఆయనను చదివించిన పాపానికి ఆయననే మీకు మొత్తం పెళ్ళైన కాడ నుంచి అన్ని చూసుకుంటాడు అది ఇది అనుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అద్దు ఈ ఇంట్లో ఉండు అద్దు, నాకు నచ్చతలేదు. అట్లా కాదే ఈ ముచ్చట నీతోనే ఎందుకు మాట్లాడింది? నేను అన్నతో మాట్లాడినా కదా, అన్న కూడా ఒప్పుకున్నా నేను కూడా ఒప్పుకున్నా, మరి నీతో ఎందుకు మాట్లాడింది ఈ ముచ్చట? అరే నువ్వు మంచిగా ఉన్నావు, నాకేం తెలుసు నాతో ఎందుకు మాట్లాడిందో. ఆమెకు కావాల్సింది కూడా అదే కదా, మనం వెళ్ళిపోవడం ఆమెకు కావాలి. ఏ నువ్వు గట్లా మాట్లాడక కానీ నీ అన్నని అడుగుతుంది. అన్న అంటే మరి అన్నకి ఇట్లా వదినతో అడిగిచ్చిందా లేకపోతే వదిన కావాలని అడిగిందో నేను అడుగుతుంది. నువ్వు ఏం తొందర పడకు, నాకు అవన్నీ తెలియదు, పోదాం అంతే. ఇంట్లో ఉండు అద్దు, ఊరికే వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం నాకైతే లేదు. ఉంటే నువ్వు ఉండు, నేను పోతా. పిచ్చిదాను అనే. అరే లొల్లి పెట్టుకుంది మీ ఇద్దరు, అరే మీరు ఇద్దరు మాట్లాడుకోకురి, మా అన్నదమ్ములు ఎందుకే మధ్యలో ఇస్తారు? మాట్లాడుకోకూర అంటే కూర్చున్న గడికల్లా ఊకోకే పుల్లలేస్తాండి, ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారు? సపరేట్ ఉన్న కొద్ది ఊకోకే ఏదో ఒకటి అనుకుంటుంటాంది. అరే గట్ల కాదే, ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు అయితే మంచిగా ఉన్నాం కదా, ఏ లొల్లి పెట్టుకోకుండా. అరే ఇప్పుడు పైసల విషయంలో కూడా శరీరం కట్టుకుంటా అని చెప్పని చెప్తుంది. మా ఇద్దరు మంచిగానే ఉన్నాం, మీరు ఇద్దరు లొల్లి పెట్టుకుని మా ఇద్దరిని ఇటుపోమంటే ఎట్లనే పోతే మరి నువ్వు ఒక్కదాన్ని పో మరి సపరేక పోతా. సరే ఉండు, నువ్వు ఒక్కని వేయడం మరి. అరే గట్ల కాదే, ఆవేశపడకు, కొంచెం ఆలోచించుకో. ఏం ఆలోచించాలి? మంచిగా చెప్పిన నెలకి వేసుకుందాం అని మంచిగా చెప్పినా కూడా పెట్టి ఆశకత్తందంటే ఎవరు తిన్నారు ఆమె సొమ్ము అంతగానో? సరే ఇక వదిన ఏదో తెలియక మాట్లాడింది కావచ్చు, నీ అన్నని అడుగుతా గానీ నువ్వు తొందర పడకే. నువ్వు ఇంట్లోకి తినిపో, అన్న తినిపో, నేను అన్నని అడుగుతా గానీ. ఏమన్నా చేసుకో. మలేష్గా మెకానిక్ తోలురా. ఏమైందిరా ఏమో మాట్లాడడానికి రమ్మని చెప్పినావు? ఏం లేదన్నా, అయితే మన ఇద్దరం అనుకున్నాం కదా ఈ అమ్మకు 10,000 ఖర్చు అవుతానే 25,000 పెట్టుకుందామని. అవును. అయితే ఆ ముచ్చట వదినే మరదల్ని అడిగిందట, అది నాకు వచ్చి చెప్తాంది. అంటే కొంచెం కోపంగా అడిగిందట. అడిగింది అంటే వదిన అట్లా మాట్లాడిందో లేదో గానీ ఇది అంతా చెప్తాంది. మరి నిజంగానే నువ్వు ఇట్లా అడుగున్నావేమో అని అడుగుతాను అన్న. నేనెందుకు అడుగుమన్నారా? నేను అడుగుమని చెప్పలే. సరే నేను వదినాడు చెప్తాను. అంటే అడుగు లేవుతలేదన్న, అడగాలని ఖచ్చితంగా ఏమంటలేను. అంటే మనమే అనుకున్నాం కదా 25,000 పెడదామని, అది మన దగ్గర ఉంటే అయిపోద్ది కదా అన్న. వాళ్ళకి తెలిసి నేను చెప్పు, వాళ్ళేం పెడతలేరు కదా, మనమే పెట్టుకోవాలి కదా. ఇక మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారు అట్లా అని. సరే తీరా నేను అడుగుతుంది. వదినైతే అట్లా అనేది కాదు, దానికి ఏమనిపించిందో. సరే నేను అడుగుతాలే. సరే అన్న, నేను ఈ బల్ల దాకా పోయేస్తా. సరేనా? ఏమన్నా అనుకున్నాడు ఏంటి అన్న? ఈ విషయం చెప్పబోతే అయిపోతుంది. సరే రితికా 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 అరే విట్రా విట్రా. ఏంది ఎందుకు కొడతాను? మరదలు అడిగినావా ఏమన్నా? ఏంటిది? ఏం ముచ్చట? అదే 5,000 ముచ్చట. అంటే నాకు నీ మీద నమ్మకం లేదు. ఆయనతో నీ పైసలు తీసుకొచ్చి ఇగో మా తమ్ముడు ఇచ్చిన చేతిలో పెడితే మునిగేది మనమే కదా. పొద్దుగాలే నా తమ్ముడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి, చక్కెర గారింది అనుకుంటా మాట్లాడినావు బాధపడతాడని. అందుకే నాకు డౌట్ వచ్చింది, దాని పోయి అడిగినా. ఇద్దరు అన్నదాన్ని మాట్లాడుకో. మరి నువ్వెందుకు అడిగినవే? నేను ఎందుకు అడిగినా అంటే నీ నమ్మకం లేక అడిగినా. అంటే నువ్వు చిన్నతనం చేసినట్టే గాను. నిన్నెందుకు చిన్నతనం చేసిన? అమ్మా ఇప్పుడు నేను ఏమన్నా అని కొడతాను చెప్పు నువ్వు. కొట్టుగా సంపుతా. ఆయన దానికి చెప్పకమని చెప్పిన, మరదచ్చిన చెప్పకే, మీ బావ వచ్చిన చెప్పకు, మనసులో పెట్టుకోమని చెప్పిన. చూసినావా ఆ దొంగ పోరు ఎట్లా చేసిందో? దానికి చిన్న బల్పు లేదు. తప్పని చేసి మళ్ళీ ఎందుకు అడిగినావు దాన్ని? తప్పు నేనేందుకు చేసిన? ఇంకెన్ని రోజులు అని మనం వెళ్ళదిద్దాం చెప్పు? మన దగ్గర రూపాయి బిల్ల లేదు, పెట్టి పానం పోతుంది. అందుకనే చెప్పిన. నువ్వేం కట్టం చెప్తున్నావనే? నేను కట్ట చేసి మాలో పెడుతున్నా, నీకేమైతుంది? అంటే నీ కట్టం నా కట్టం కాదా? నీ పైసలు నా పైసలు కాదా? నువ్వు నన్ను లగ్గం చేసుకోలేదా? ఏం మాట్లాడతావు నువ్వు? అది కాదే, ఇద్దరు అన్నదాన్ని మాట్లాడుకుని చర్య వెళ్తా అని చెప్పి నువ్వు ఎందుకు అడిగినావు మళ్ళా? అరే ఇప్పుడు అడిగితే ఏమైంది? నీ మీద నమ్మకం లేకనే అడిగినా. అయినా దాన్ని చెప్పకమని చెప్పిన కదా, అది ఎందుకు చెప్పిందో దాన్ని అడుగుతా. రితికా రితికా
అవును, ఏందే పెద్దదన్న నీ కథ? వాళ్ళిద్దరు అన్నదమ్ములు షేర్ 5,000 ఏదో నాకు పెడతాను అనుకున్నారు నా ఖర్చుల కోసం. వాళ్ళు మాట్లాడుకున్నారు, అయిపోయింది. మధ్యలో నీకెందుకే? పోయి దాంతో ఎందుకు మాట్లాడినావు నువ్వు? అయ్యో నేనేమన్నా లొల్లి పెట్టింది అత్తమ్మ? అయిన మీద నమ్మకం లేక మరి ఏమనుకుంటారు చెల్లా, మరి ఇది సంగతి కదా ఎంత ఇచ్చుకుందామని అడిగిన, అంతే తప్ప. ఆయన మీద నమ్మకం లేకపోతే నీ మొగన్ మీద కనీసం నీ మధ్యనైనా పిలిచి అడగాలి. ఏమైందయ్యా, మరి ఇస్తారా లేదా, ఏం కాదా, ఏం ముచ్చట అని ఒక విధంగా వాడినైనా అడగాలి. వాని కాదు వీని కాదు అని పోయి దాంతో ఎందుకు అడిగినావు? ఇప్పుడు అది ఇట్లకెళ్ళిపోతావు. మేము పెట్టనోళ్ళమా, మేము చేయనోళ్ళమా, మేము దేనికి కానరానోళ్ళం, మేము ఇంట్లోనే ఉన్నామని అది వీనితో పోరు పెడతాందట. ఇప్పుడు మంచిగా ఉందా నీకు? గట్ల కాదు అని ఏమన్నా ఉంటే నన్ను అడుగు. అరే మీ ఇద్దరం అనుకున్నాం కదా ఒకరికొకడం అనుకోవడం ఒక ఒప్పందానికి అత్తివి. ఇప్పుడు నువ్వు దానివే అడిగితే ఆయన నా మీద కోప్పడబట్టే అరే మా ఇంట్లోకి వెళ్ళి పోదాం ఏరు పడదాం అంటది. మరి నేను ఏం చేయాలి చెప్పు? అరే మీ ఇద్దరం కలిసి ఒక భూమి కొందామా అని తిరుగుతున్నాం మొన్నటికెళ్ళి. ఇప్పుడు ఇది అంతా లొల్లి పెడితే ఇప్పుడు ఎట్లా చెప్పు? మరి ఏం చేయమంటావు? ఉండమంటావు పోమంటావు ఇంట్లోకి వెళ్ళి? మరి ఏంద్రా చిన్నోడా, ఆగు. నువ్వు గింత చిన్న వాటికే పోవాలన్నా ఉండాలని మాట్లాడబడిది. అవునే చిన్నదానా, ఏందే ఏం చేద్దాం అనుకుంటాను? ఏం లేదత్తమ్మా, వచ్చిన కొత్తలో మీరు నాతో నొల్లి పెట్టుకున్నారు. మీ అన్న బిడ్డను కాదని నేను అన్ని చేసుకున్నాడని. అది పోని కొన్ని రోజులకు అక్క కూడా స్టార్ట్ చేసింది. అది కూడా పోని ఈ మధ్య ఈయన కూడా చిన్నానికి పెద్దదానికి నాతోనే లొల్లి పెట్టుకుంటాడు. కాదు బావా, ఆ రోజు కాల్ లెటర్ నీది అక్కడ పడ్డది. అది కనుక నేను తీసిచ్చి అక్కకి ఇవ్వకుంటే మీ జాబ్ ఉండా ఇవాళ మీ పరిస్థితి ఎట్లుండు? కనీసం ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా అట్లా చేస్తాను నన్ను. ఇదంతా కాదత్తమ్మా, నేనైతే ఇంట్లో ఉండద్దు అనుకుంటానా గంతే. అరే కళ్యాణి, రాముచ్చని నిత్యమరా అయిందేందో అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఏం లేదత్తమ్మా, మాకు వేరు పోయింది. మా బతుకు మేము బతుకుతాం. ఊకే వాళ్ళు మాకు పెట్టినాం అంటారు కదా. ఏదో వాళ్ళు పెట్టినంత కాకపోయినా ఎంతో కొంత వాళ్ళ ముఖాన్ని పడేస్తాం. ఏం మాట్లాడతాను నేను? ఏం మాట్లాడతాను అసలు నువ్వు? ఏంద్రా అది మాట్లాడే మాటలు? వాడు ఎవరికి పెట్టిండే? వాడి సంపాదన, వాడి పైసా, వాడి కష్టార్జితం కన్న తల్లికి తోడబుట్టినోనికి. అది కూడా తప్పనే. నువ్వు రాక ముందుకు ఒకరి కోసం ఒకరు ఖర్చు పెట్టుకొని మంచిగా ప్రేమగా ఉండేటోళ్ళు. నువ్వు వచ్చిన కాంచి పైసల గురించి పంచాయలు లేనిపోని లోళ్ళు లేని ఇంటి నిండా. ఛీ, నువ్వు అన్నట్టు ఏరేపోతావు. పో, నీ బతికేదో నువ్వు బతికిగా. అప్పుడు సంబరమా? ఏమాడుతున్నావే? నువ్వు ఉండు, ఆగు. అత్తమ్మ అనేది నిజమే కదా. వంట మాడతావు. ఏమోరా, నేనేం మాట్లాడలేను. మీ లొల్లులు చేయగా నాకు ఏం దోత్తలేదు. ఇంకా కొద్దిసేపు ఉండే చక్కెర చిక్కనే పడిపోయేటట్టున్నా. జరుగురా చిన్నోడు, జరుగు. అమ్మా 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 ఏందమ్మా నిజంగా వెళ్ళిపోతావమ్మా? లేదా కొడ ముందు అట్టి అన్నావా? చెప్పమ్మా, నిజంగానే మాకు ఏరు అవుతావా? లేకపోతే కోడలు అడిగిరని ఉపోసకర్లు చెప్పినావా? లేకపోతే నీ మనసులో ఉన్నదే బయట పెట్టావా? చెప్పమ్మా. వాళ్ళంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, వాళ్ళకేం తెలుసమ్మా? ఇక్కడికి వచ్చారు కదా, అందరు కొత్త ముఖాలు చూసేసరికి ఇక్కడ ఉండలేక చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో తెలియక ఏరు పోతారు, ఏరు పోయిరని అడిగారు. అంత మాత్రాన మాకు ఏరు పోతావా అమ్మా? నీకు తెలుసుగా అమ్మా, చిన్నప్పటి నుంచి వెళ్ళి అన్న నేను ఎప్పుడు విడిపోలే. ఒకవేళ వేరే ఊరికైనా కూడా ఒక్కరోజు 2 రోజుల కన్నా ఎక్కువ దూరం లేకుండే. ఇప్పుడు నిజంగానే ఏరుపోసి మమ్మల్ని దూరం చేస్తావా అమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. అది కాదురా, వేడవ కొడుక. మీరు ఒకరి కోసం ఒకరు లక్షలు ఖర్చులు పెట్టుకున్నారు. దేనికైనా నువ్వు ముందు పడి అన్ని ఇళ్ళ తీసినావు కొడుక. కానీ ఇప్పుడు నా కోసం, కన్న తల్లి కోసం 5,000 ఖర్చు పెట్టడానికి మీకు గంతగానం పంచాయలు అవుతానే, గంత పెద్ద లొల్లయింది. అందుకే ఇది ఇంకెంత దాకా పోతుందని వద్దు బిడ్డ, ఎవరు వాళ్ళకి ఏరిపోతానన్నా. ఇంకా నేను ముందు అయినా ఈ పంచాయి అంతా నా ఆరోగ్యం మంచిగా లేకనే కాదురా. ఇంకా నేను మనవరాలను కూడా చూడలేదు. మీరు ఇట్లనే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి ఉంటే ఎట్లా చెప్పు? నా పానం ఇంత మనశ్శాంతిగా ఉండదు. అందుకే మీరు దూరంగా ఉంటానన్న, ఒకరి మీద ఒకరితో ప్రేమగా కలిసి ఉంటారని ఏరిపోతుంది అన్న. అంతే కొడుక, నాకు మనవరాళ్ళతో సంతోషంగా బతకాలని ఉన్నది. అమ్మా, నువ్వు మాకు ఏరిపోతా అనకమ్మా. వాళ్ళు ఏదో తెలియకన్నారు కానీ నువ్వు ఏరిపోతా అంటే పట్టుకుంటే మగిలినట్టు అనిపిస్తుందమ్మా. నేను అన్న తీసిపెట్టి ఉండలేనమ్మా. నీ సంబంధం ఇంకోసారి ఏరిపోతా అనకమ్మా.
నేను మిమ్మల్ని వదిలిపెట్టుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టి నేను బతకలేను. అమ్మో మన ప్రాణమే పోతుందిరా. వాళ్ళంటే బయట నుండి వచ్చేటోళ్ళు, వాళ్ళే అత్తమ్మని అమ్మలాగా చూసుకోవాలి. ఏ లొల్లి ఉండదు. మిమ్మల్ని వదిలిపెట్టి నేను బతకలేనురా. నేను ఉన్నంతసేపు నా కళ్ళమ్మ ఇంట్లోనే కలిసి ఉన్నా. నానంటే ఎట్లా లేడు, నువ్వు కూడా దూరం అయితే మేము ఉండలేమమ్మా. నువ్వు మాకు కావాలి. నిన్ను అయినా అన్నడైనా నేను వదులుకోలేదమ్మా. ఎప్పుడు మాటలు ఉంటావు నువ్వు. ఇంకోసారి అడగకు. నాకు కలిసి ఉన్నావురా, నువ్వు బాధపడకు. ఏమైందన్నా? భూమికి భయాన కడదామని చెప్పి గీడ చిన్నసో పెట్టినావు. లేవకలో పైలు అని చెప్పింట్రా, అవి రాగానే తీసుకుపోయి కడదాంలే. పైసలు ఇస్తారా? నీకు పైసలు ఎవరు ఇస్తారన్నా? ఈ అప్పు ఇచ్చిన ఇప్పుడు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిండు, పోయి కడదాంలే. అప్ప అంటే అన్న నాకు తెలియకుండా పైసలు ఎందుకు ఎత్తా? నమస్కారం. బాగున్నారు సార్. బాగున్నాను. అన్ని కట్టే ఉన్నాయిగా? ఉన్నాయి సార్. సరే పో, నేను ఫోన్ మాడతా పో. సార్ ప్లీజ్ సార్. సరే పో, చెప్పినా కదా. సార్ పాప సార్. చెప్తే నీకు అర్థమవుతుందా? ఫోన్లో మాడతా పోనాడు. ప్లీజ్ సార్. పోనాడు చెప్తా పో. సరే సార్ మంచిది. పడదా? ఎవరైనా ఏం లేరా, మనకు తెలిసినోడే. కాదు, పైసలు ఇచ్చిండు పాప అంటాండు. అరే మొన్న వాళ్ళ పాప బాలినప్పుడు మన దగ్గర పైసలు తీసుకోండు, మళ్ళీ తిరిగి ఇచ్చిండు. అదే మన గురించి, అదే పాప గురించి చెప్దామని చెప్తాడు. నేను వద్దుపో, తర్వాత మాట్లాడుతా అని చెప్పినా అంతే. సరే బా, మన పువ్వు భయం టైం అవుతుంది, అటు పోంపా. అవును కానీ నువ్వు మీ తమ్ముడు భూమికి భయాన పెట్టచ్చిరట కదా, వచ్చినాము. నాకు చెప్పకుండానే ఇచ్చొచ్చినావా? నీకేంది చెప్పేది? నువ్వు చెప్పినవా? నీకేంది చెప్పేది? వినకపోతే చెప్పవా? అయితే గాని ఆ భూమిని ఏం చేద్దాం అనుకుంటాను? ఏం చేస్తామే, ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకుంటాం. ఏంది, ఇద్దరు కలిసి ఇల్లు కట్టుకుంటారా? ఇక జీవితాంతం మీ తమ్ముతోటే ఉంటావా? నేనున్న మీ మరదలేమో ఏరు పడదామని లొల్లి పెట్టుకుంటాను. మీరిద్దరు పోయి భూమిని చూసి భయాన పెట్టి ఇద్దరు ఒక కాన్నే ఉండాలని ఇల్లు కడతానావు. కొంచెమన్నా మానం అనిపించాల నీకు. అట్లా ఏంది? కొత్త సంవత్సరం లొల్లి కావా? ఇద్దరు ఎక్కుతున్నప్పుడు లొల్లి కావా? కామన్ అవి సర్దుకోవాలి అంతే తప్ప ఈ లొల్లి పెట్టుకుంటేనే. ఇగో ఎప్పుడో ఒకసారి లొల్లి అయితే అది కామను, కానీ పొద్దుకు 10 సార్లు అయితే అది కామన్ ఎట్లయితది? అదట బాగా చదువుకున్నదట, నేను చదువుకోలేదట, నన్ను చిన్న చూపు చూస్తాను. అది ఏమనుకుంటానో నువ్వు? ఇగో భూమి ఎట్లా తీసుకొచ్చినావో అట్లా మీ తమ్ముని చేతిలో పెట్టు. ఆ పైసలు పట్టుకొచ్చి మనం వేరే కాడ కొనుక్కుందాం. ఒక కాడే ఉన్నదా భూమి? మంచిగా కట్టుకుందాం మనం ఇల్లు మళ్ళా. ఇగోనే, నువ్వు చెప్పాట అమ్మ విషయంలో సరిగ్గా వెళ్తా అని చెప్పినావు. నువ్వు చెప్పాట విన్నా, నువ్వు చెప్పాట నేను విన్నావా? నా ఇష్టపడి నేను చేసుకుంటా. అరే చెప్పిన మాట ఎందుకినావు నువ్వు? ఏమైంది? మధ్యాహ్నం అన్నం తినడానికి కూడా రాలే. నిన్నే అడిగేది, సప్పుడు ఎత్తలేవు. అన్నం తినడానికి కూడా రాలే ఎందుకు? ఏం లేదే, ఇలా పొద్దుగాల భూమికి భయాన కడదామని పోయినాం కదా అన్న నేను. అవును. అయితే మా అన్న నాతో ఏం చెప్పిండే, భూమి కొనడానికి పైసలు లేకపోతే లోన్ తీసుకుంటా అని చెప్పిండు కదా. అవును. మా అన్న నాకు తెలియకుండా 10 లక్షలు దాచిపెట్టుకున్నాడే, ఎవరికో మితికిచ్చిండే. ఇలా పొద్దుగానే 5 లక్షలు తీసుకొచ్చి మా అన్నకి ఇస్తా అంటే చూసిన నేను. మా అన్న నాకు తెలియకుండా గింత పని చేస్తాడు అనుకోలేదే. కనీసం ఒక్కసారైనా నాకు చెప్పలేదే, అరే తమ్ముడు మీకు 10 లక్షలు దాచిపెట్టుకున్నారా, పలానా వ్యక్తికి ఇస్తున్నారా అని ఒక్కసారైనా నాకు చెప్పలేదే. అరే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏ విషయమైనా నాతో చెప్పేటోడే, కానీ ఈ విషయమే నాకు ఒక్కసారి కూడా చెప్పలే. అందుకే నాకు బాధ అనిపిస్తుంది. ఓహో, నీ బాధంతా మీ అన్న బయట 10 లక్షలు ఇచ్చిండన్నా. ఇంకా నేనేమనుకున్నా, నీకు తెలియకుండా మీ అన్న పైసలు దాచిపెట్టుకున్నందుకు నువ్వు ఇంతగానో ఫీల్ అవుతానో కావచ్చు అనుకున్నా. పిచ్చిదానా, గా విషయం గురించి నేనెందుకు బాధపడతానే? మా అన్న 10 లక్షలు ఎన్నికేసుకున్నాడు అంటే నాకు కూడా సంబరమే కదనే. ఉంటది సంబరం, ఎందుకు ఉండదు? నీకు తెలిసే 10 లక్షలు వెనకేసుకున్నాడు అంటే నీకు తెలియకుండా ఇంకెన్ని లక్షలు వేసుకున్నాడు కదా. ఈ సమాజం దృష్టిలోనేమో మీ అన్ననే ఇల్లు నడిపినట్టు కనబడుతుంది. అది నీకు నాకు తెలియని ముచ్చటేందో తెలుసా? మీ అన్న తీసుకవే మీ అమ్మకి ఇచ్చే పైసలన్నీ మళ్ళీ మీ అమ్మ ముల్లే కట్టి మీ అన్నకే పెడతాంది. ఎంతైనా చిన్న కొడుకు మీద లేని ప్రేమ పెద్ద కొడుకు అంటే బాగుంటది కదా మీ అమ్మకి. మా అన్నకు అసంటోడు కాదే, నాకు నమ్మకం ఉంది మా అన్న మీద. అరే బుద్ధున్నదో కొంచెం అన్న, నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా, నేనైతే వచ్చి నీకు చెప్పలేదు కదా. కళ్ళ ముందు చూసిన దానికి కూడా మళ్ళీ నమ్మ బుద్ధి అయితే లేదని మాట్లాడతావు. ఏమోనే, నాకు కూడా అదే బాధ అనిపిస్తుంది.
ఇగో ఇదంతా కాదు గణేష్, మీ అన్నని అడిగినా కూడా కాని పని కానీ మీ అమ్మ నన్ను మీ వదినను కూర్చోబెట్టుకొని అడుగు. మీ వదిన అనే కదా ఇన్ని రోజులు పైసలు పెట్టినాం అనుకుంటా, ఏడబెట్టింది ఇచ్చినాయని మళ్ళీ తీసుకొని ముళ్ళ కట్టుకొని అంత ఇది ఎత్తాలు. పోయి ఈసారైనా గట్టిగా అడుగు, అంతే ఏదో ఒకటి కావాలి. అబ్బా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎందుకత్తమ్మా? ఎందుక మొన్న నా కొడుకులు ఏరు వాడెత్తానంగానే నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకొని మస్తు ఏడ్చిలు కాదే. అమ్మో వాళ్ళ బాధ కాదు, అమ్మ నీతోనే కలిసి ఉంటా ఉన్నంత కాలం ఎప్పుడైనా మనం ఓళ్ళను వదిలిపెట్టోళ్ళం ఉన్నామా అమ్మ, ఎందుకమ్మ ఏరు వాడెత్తా అంటానే వద్దు ఉన్నంత కాలం కలిసే ఉందామని నన్ను అయితే చేతులు పట్టుకొని బతిలాడిల్లే. నీ కొడుకులు మంచోళ్ళు కదా అత్తమ్మ, బంగారం నీ కొడుకులు. ఒక కొడుకేమో ఇల్లెలా తిత్తే ఇంకొక కొడుకేమో పైసలన్నీ ముళ్ళ కట్టుకొని దాచి పెట్టుకుంటాడు, భూములు కొనుక్కుంటాడు. ఏందే నువ్వు కాసేపు నన్ను సంబరంగా నిమ్మలంగా సంతోషంగా ఉండని ఈ రోజులలో అట్లాంటి పిల్లలు ఎవరికన్నా ఉన్నారా? అంతే అంతే అత్తమ్మ. లగ్గాలు కాగానే ఎప్పుడే ఏర్పడదాం అమ్మ నుంచి పెళ్ళ మాడ పట్టుకొని అని చూస్తాడు. నా కొడుకులు బంగారం. అంతే. వచ్చినవారా? పొద్దుటి నుంచి అన్నం తినడానికి రాలేదు, నీ పెళ్ళమేమో ఒకటే నీ కోసం ఎదురు చూసి అటే వచ్చింది. నీకు కనవల్లే? కనబడ్డది. మరి అన్నం ఎందుకు తినలేదురా? ఎందుకు రాలే ఇప్పటిదాకా ఇంటికి? ఏం లేదు అమ్మా, వదినే మీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంటిదిరా? వదినే, మేము భూమి కొన్నాం కదా, ఆ పైసలు అన్న లోన్ పెట్టి తెచ్చిండా లేకపోతే మీరు దాచిపెట్టుకున్న పైసలా? గట్ల మాట్లాడతాను ఏంది గణేషు? అయినా నీకు తెలియదు ఏమున్నా చెప్పు. ఆయన దగ్గర పైసలు ఎక్కడున్నాయి? అయినా మేము దాచిపెట్టుకునే అన్ని పైసలు మా దగ్గర ఎక్కడి? అన్ని ఇంట్లోకే ఖర్చు అయినాయి కదా. మీ అన్న నా ముందే లోన్ తీసిండు, ఆ పైసలే పట్టుకొచ్చి భూమికి భయాన్నిచ్చిండు. అంతే అంతే తప్ప మాకు దాచిపెట్టుకునే అన్ని పైసలు ఇవ్వు. అయినా నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది ఇప్పుడు? నువ్వెందుకు అబద్ధం చెప్తావు అనిపిస్తుంది. ఏదున్నా కూడా నిజం చెప్పు ప్లీజ్. ఏంద్రా పిచ్చిలేసిందా నీకేమన్నా? వాళ్ళు పైసలు దాచుకోవడం ఏంది? ఏ ఊకో అమ్మా, మొత్తం నీ దగ్గర తప్పు ఉన్నది. అన్న సంపాదించుకొచ్చిన పైసలు నీకు ఇస్తా అంటే నువ్వు ముళ్ళగట్టి అన్నకి ఇస్తావు. ఇప్పుడు ఆ పైసలే కదా అలా భయాన కట్టినాయి, నాకు తెలియదు అనుకున్నావా? ఏంద్రా ఏంది ఏమంటానవురా? నా కొడుకు సంపాదన నా చేతిలో పెడితే వాటిని మూట కట్టి వాని చేతికితే వాడు పోయి భూములు జాగలు కొంటాడు అంటానవా? అవునరా, నువ్వన్న మాట చెప్తాను. ఇంట్లో ఓ నలుగురు సంపాదిస్తే ఒకళ్ళ సంపాదనకు ఇంట్లో ఖర్చులు వెళ్ళేది, ఒకళ్ళ సంపాదన భూములు కొనొచ్చు. వాడు ఒక్కడు సంపాదిస్తా అంటే ఇంట్లో ఖర్చులు వెళ్ళడమే గగనం అవుతుంది. అట్లాంటిది ఇంకా భూములు కూడా కొనేస్తానవారా? అసలు ఎన్నడన్నా నీ సంపాదన చేతికి ఇచ్చినవారా? నువ్వు పొద్దున్నుండి అన్నం తినక నీ మైండ్ ఖరాబ్ అయినట్టున్నది. ఫస్ట్ పోయి ఇంత అన్నం తినిపో. అమ్మా నీకేం తెలియదమ్మా, అన్న 10 లక్షలు ఎవరికి అప్పిచ్చాడు, అవి తిరిగి ఇచ్చినప్పుడు నేను చూసినామ్మా, నా కళ్ళతో చూసినామ్మా. ఆ పైసలే ఆడ భయాన కట్టొచ్చినాం. ఏంది నువ్వు చూసినావా? అవునే, వాడు ఏమైనా పైసలు దాచి పెడతాడా నీ దగ్గర? అత్తమ్మ మా దగ్గర డబ్బులు ఎక్కడి? అయినా 10 లక్షలు 20 లక్షలు మా దగ్గర ఎందుకుంటాయి అత్తమ్మ? అన్ని డబ్బులు మాకే ఉంటే గిట్లెందుకుంటాం మేము? వాడు కళ్ళతో చూసినా అంటాడు కాదే. అమ్మా నిజమమ్మా, నా మీద ఒట్టమ్మా, నేను కళ్ళతో చూసినా. ఒరే నిజమో అబద్ధమో వాడు వచ్చినాక అన్నని అడుగుతా కదా. నువ్వైతే పోయింత అన్నం తినిపో. కళ్యాణి ఇది ఇంకా రాలేదేమో, నువ్వు పోయింత అన్నం పెట్టుకో బిడ్డవానికి. అమ్మా నిజమమ్మా, నేను చెప్పేది నమ్మమ్మా. నిజమైతే నిజమేరా, పోయి అడుగుదాం తీవాడు రానే రాదు. వాడే వస్తాడు కదా, నిన్ను ఏముంది అడుగుతానంటానే కదా. నువ్వు పోయింత అన్నం పెట్టుకో బిడ్డ. గణేషు అన్నం పెడుతుందా? ఏమైందిరా మరి? ఏం ఆలోచించుకున్నారు? ఇద్దరు కోడళ్ళు అయితే నా దగ్గరకు వచ్చి మేము ఏరు పడితేనే ఉంటాం అత్తమ్మ అని అన్నారు. మరి ఏమంటావురా పెద్దోడా? నేనేమంటానమ్మా, రితిక చెప్పిన మాటలు బట్టి దూరం ఉంటేనే మంచిదమ్మా. ఏరు పడితే మంచిదని అనుకుంటానమ్మా. అవునా చిన్నోడా, నీ ఉద్దేశం ఏందిరా? నేనేం చెప్తా అమ్మా, అన్న అంటుండు కదా ఏరు పడితేనే మంచుకుంటుందని. ఇక కలిసి ఉండి కోపాల కొద్ది ఉండే బదులు ఏరు పడిందే నయమమ్మా. ఏరు పడతామమ్మా. అది కాదు బిడ్డ, ఒక్కసారి మళ్ళా ఆలోచించుకోండి. ఏరు పడ్డాక మళ్ళా పొత్తులో కలిసి ఉండరు మీ భార్యలు. ఇప్పుడే ఏదైనా మంచిగా ఆలోచించండి రా. అత్తమ్మ ఏరు పడ్డాక మళ్ళీ ఎందుకు పొత్తుల కత్తం? పొత్తుల కత్తే ఊకుంటారా? ఎవరు ఊకోరు, లొల్లి పెడతారు.
ఇప్పటికే పడతలేదంటే ఇక మళ్ళీ ఏరువాడి మళ్ళీ తర్వాత పొత్తులకు కలితే నడుతుందా? మేమేం రాము. మళ్ళీ అన్నదమ్ములకి ఇద్దరికి లొల్లి బాగా అవుతుంది. ఎటోళ్ళు అటుంటేనే నయం. అవునత్తమ్మా, ఏరుపోయిరి, అట్లయితేనే అందరం మంచిగా ఉంటాం. ఇక ఎట్లాగో ఏరు పడతానం కాబట్టి ఏమన్నా ఇచ్చేటి ఉన్నా పంచేటి ఉన్నా ఇప్పుడే చేయిరి, అందరికి సమానం చేయిరి. ఇక పెద్ద కొడుకేమో బాగా పెట్టిండు, ఇంట్లోనే ఆయననే చూసుకున్నాడని ఆయనకి ఎక్కువ, మాకు తక్కువ చేసుడు మాత్రం మంచిగా ఉండదు. ఏదున్నా సమానం చేయిరి. ఏంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు సమానం పంచమని? పొద్దున్న నుంచి రాత్రి దాకా, పొద్దుగల చాయ్ కాడ నుంచి రాత్రి అన్నం తినేదాకా అన్ని నామ కూడా చూసుకుంటాడు. ఇప్పుడేమో సమానం పంచమని మాట్లాడతాను. తెలుగుని మాట్లాడతావా లేక మాట్లాడతానవా? అన్నిటికేమో పొత్తు సమానం కావాలి. మేము మునిగేదేమో మొత్తం మునగాలి, మీరేమో మంచిగా బాగుపడాలి, అంతేనా? అవునక్క, ఇచ్చిర్రు, ఇయ్యలేదు అంట నేను. కానీ ఎందుకు ఇచ్చిండు? నా భర్త మీ ఆయనను చదివిస్తేనే కదా ఇచ్చిండు, లేకపోతే ఆయన మాత్రం ఎందుకు ఇచ్చు? సరే అక్క, ఇదంతా కాదు, ఇన్ని రోజులు ఇచ్చింది చేసిందంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఏమి ఇచ్చినా ఏం పంచినా కూడా ఇద్దరికి సమానమే రావాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తే మాత్రం అసలు ఊకోను. ఏ ఆగండి, మీ లొల్లికున్న వడయ్య దేనికి లొల్లులు ముందటెత్తారు? ఒరే పెద్దోడా చిన్నోడా, ఇక ఏరు వాడాలనే నిర్ణయం తీసుకున్నారా రా? ఇక వీళ్ళు కూడా ఎంత చెప్పినా వినేటట్టు లేరు. సరే, మనం కొట్లాడుకున్నాడు కాదు, పెద్దోనికి ఎక్కువ చిన్నోనికి తక్కువ అని. ఏదున్నా మామయ్య వచ్చి వంచుతాడు సమానంగా. మామయ్య చెప్పినట్టు ఇందాం. సరే, ఈ లోపు మీరు పోయి అన్నం తినిపోండి. ఏమైంది అల్లుళ్ళు, ఇన్ని రోజులు మంచిగా ఉంటుంది కదా, ఏరు పడతానంటారు అట్లా ఎందుకు? చిన్నప్పుడు ఒకరి నుంచి ఒకరు ఉండకపోతారు కదా, ఒకరంటే ఒకరు ప్రేమ అభిమానం గౌరవం ఉంటుండే. ఏమైంది ఇంత సడన్ గా ఎందుకు ఏరు పడతా అంటారు? ఎవరో చెల్లె, ఎందుకు వాళ్ళు ఏరు పడతా అంటారా? ఏమైంది? ఏం చెప్పనన్న, ఇన్ని రోజుల నుంచి నీ కాలం ముందట వాళ్ళు మంచిగానే కలిసి మెలిసి ఉన్నారు. వచ్చిన కోడళ్ళు కూడా మంచిగానే మెదిలిళ్ళు. మొన్న జాగ కూడా వాళ్ళు అనుకోనే ఇద్దరు షేరిని పైసలు చేసుకొని భూమి కొన్నారు 3 గుంటలు. ఇక ఇప్పుడు మొన్నటి నుంచి వాళ్ళు ఒకటే లోలులు పెట్టుకుంటారు ఇంట్లో ఆడోళ్ళు. ఇక ఆ లోలి కాంచి మేము ఏరు పడతాం, లేకపోతే లేదు మేము మా అవ్వగారి ఇళ్ళలో పోతామని పెద్దగా అయింది చిన్న కాంచి మొదలై. అరే వద్దు బిడ్డ, మరి సరేరా, వాళ్ళు మంచిగుంటే చాలు, మీరు ఎక్కడున్నా మంచిగుంటే చాలు, ఇద్దరు అన్నదమ్ములు ఒకరితో ఒకరు ప్రేమ మెదిలితే చాలురా, ఏరువాడండి అని అంటే నా కొడుకులు నా దగ్గరకు వచ్చి అమ్మ ఉన్నంత కాలం మేము కలిసే ఉంటాం, మేము ఏరువాడమని ఏడవబట్టిళ్ళు. సరే తీరా వాళ్ళకి నేను ఏదో సర్ది చెప్పుకుంటా, లొల్లులు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని ఊకున్నా. ఈసారి మేము ఏరు పోయకపోతే మాత్రం మా అవ్వగారి ఇళ్ళలో పోతామని ఒకటే పోరు పెడతాలన్న. ఇక వాళ్ళ బాధ ఏందో నువ్వే అడుగు. వాళ్ళు అన్నదమ్ములు మంచిగా కలిసి ఉన్నప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏందమ్మా? వాళ్ళు మంచిగా కలిసి ఉంటారు, వాళ్ళకైతే పైసల కాడ తేడా రాలేదు, లేకపోతే వేరే ఎక్కడైతే తేడా అయితే రాలే కదా, భూముల కాడ రాలే కదా. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? సరే మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఇక దానికి మేమేం చెప్తాం కానీ, మరి ఆవాలుడు మరి మొన్న భూమి ఉంటుంది కదా, అది రిజిస్ట్రేషన్ అయిందా? కొన్నామయ్య, మొన్న ఇద్దరం కలిసి పనిచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. మరి ఇంకా ఏమన్నా ఉన్నదా వేరే? మరి పైసలు కట్టది ఏం లేదు మామ, పైసలు కట్టిరు, ఇద్దరం కట్టినా మామ. ఇద్దరు కట్టిరా? ఆ జాగ గురించి ఏం లేదు మామ, దాని గురించి ఏం లేదా? ఇద్దరం కలిసి కట్టుకున్నాం ఇద్దరం. మరి అవు మరి ఏ సంగతి? మరి నీ సంగతి ఏంది? ఇడిపోతారా? చెప్తారు కదా మా, ఇక అన్న కూడా అంటాడు కదా ఏరు పోయిరు. 20 అంటావా? ఇక అన్నమాట నేనెందుకు తీసేయాలి, ఏరు పోయిరు. మరి ఎన్ని రోజులు ఇంత మంచిగా కలిసి ఉంటుంది, ఇంత అన్నాన్ని మంచిగా అంటే మళ్ళీ ఇప్పుడు 20 అన్నమాటను ఆయన అంటే ఏదో పరిస్థితుల్లో అనవచ్చు. మరి నువ్వు కూడా అట్లా అంటాను? ఇది అన్నమాట ఎప్పుడన్నా దాటినా మావయ్య? ఇప్పుడు అన్ననే అందరు ముంగట ఏరు పోయిరు అంటాను కదా, నేను అద్దని ఎట్లా అనాలి? సరే, మీరు ఏరు పోతాను మీరు డిసైడ్ అయినట్టున్నారు. అవచ్చేలే, మరి ఏమన్నా అప్పులు ఇంకేమన్నా భూములు మరి ఏమన్నా ఉన్నాయా? మరి నిలువ ఉన్నదా, అప్పులు ఉన్నాయా ఏమన్నా? ఇక నీకు తెలియదు ఏమున్నదన్న, ఏ అప్పులు లేవు. వాళ్ళు ఇన్ని రోజుల కాంచి వాళ్ళ రెక్కల కట్టం మీదనే బతికిళ్ళు. పెద్దోడే ఇంతవరకు ఇంట్లోకి అన్నిటికీ ఆసరైండు. ఇక వీడే మొన్నటి నుంచి ఇంతో అంతో అమ్మ అన్నకు వచ్చినంత సంపాదన లేదు కదా, నేను కొద్ది గొప్ప వెనకేసుకుంటాను వాడు చెప్పేసేసిండు. ఇక అక్కడ నుండి పుట్టింది లొల్లి. ఏమున్నదో మీ మనసులో చెప్పరాదుండే. చెప్పరాదంటే ఏం చెప్పాలి? నీకు తెలియదా చిన్న బాపు? ఈయన 5-6 ఏళ్ల నుంచి అల్లని చాలుతాడు, ఇంట్లో పని చేసి పెడతాడు, డ్యూటీకి పోతాడు, అన్ని పనులు చేసి పెడతాడు.
ఇక ఇంట్లో 1 రూపాయి అయితే మా దగ్గర లేవు. వీళ్ళ తమ్ముడేమో మంచిగా వెనుకో పైసలు వేసుకుంటా 20-30 లక్షల దాకా సంపాదించిండు. మొన్న మా అత్తమ్మకు పేర్లు చూస్తా అంటే మాట్లాడుకోని గిన్నా 20 లక్షలు అట వెనకేసుకున్నాడట. ఈయనేమో ఇంట్లో పెట్టుడు. అదే నా మొగడు వెనకేసుకుంటే ఈయన 20 వేసుకున్నాడు, ఆయన 40 వేసుకోకపోనా ఓ ఇంట్లోకి ఒక 10 ఖర్చు పెట్టినా ఇంకా 30 లక్షలు మిగులు మాకు. మేము ఎందుకు పెట్టాలి అనవసరంగా? ఆయనేమో దాచి పెట్టుకుంటాడు, మేమేమో ఖర్చు పెట్టాలి. మా పానం కాదా? మేము కాపాడుకోవద్దా పైసలు? ఎన్ని రోజులని ఇట్లా? అరే అట్లా కాదురా, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతాను? ఇన్ని రోజుల నుంచి ఎందుకు అడగలేదు? అప్పుడే నేను ఎందుకు అడగలేదంటే నా మొగడు ఒక్కడే జాబ్ చేయబట్టే పైసలు నా మొగన్ దగ్గరనే ఉన్నాయి, పాపం మా మర్రి దగ్గర ఏమున్నాయి అనుకున్నా. కానీ మా అత్తకు పేర్లు చూసేటప్పుడు ఆయన మాట్లాడితే నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి అన్నప్పటి నుంచి నాకు కడుపు రగులుతాంది. అందుకని ఇప్పుడు అడుగుతాను నేను. ఇక్కడ నుంచి కోల్పోయింది చాలు, ఇక్కడ నుంచి అయినా మంచుకుందాము, మనం పైసలు వెనకేసుకుందాం మొగడా అని చెప్తాను. రేపు పిల్లలు పుట్టినాక గిట్లనే ఉంటే నడవదు కదా. వాళ్ళేం వెనకేసుకొని మంచిగానే బాగుపడతారు. మరి మేము ఎన్ని రోజులని ఇట్లా? ఆయన చదివిపించిండు, అయ్యా మేము చదివించలేదు అంటలేను, చదివిపించినందుకు సర్వం పెట్టిండు. ఇంకెన్ని రోజులని పెట్టాలి ఇట్లా? మా బతుకు మేము చూసుకోవాలద్దా? నీ బతుకును చూసుకోవాలి, నేను కాదంటాం. కాకపోతే నీ మొగుడు ఈ పరిస్థితుల్లో అంటే ఈ స్థానంలో ఉండాలని కారణం ఎవరు? వాళ్ళ తమ్ముడే. ఎందుకంటే చిన్నప్పుడు కూలి పోయి 4 పోయి కష్టం చేసి గొడ్డు కష్టం చేసి తినక పైసలు సంపాదించి ఆయన చదివించుండు. ఆయన కాలేజ్ ఫీజు కడతానే నౌకరు వచ్చింది, ఆయన నౌకరు వచ్చింది. ఇలా నౌకరు వస్తేనే ఇవాళ ఆయన ఇన్ని సంపాదిస్తాడు. అంటే ఆయన కష్టపడిందా నీ మొగుడు నౌకరు చేసిండా? నౌకరు వచ్చిందా? అందుకే చెప్తానా, ఇన్ని రోజులు సాధింది చాలు, ఇక్కడ నుంచి అయినా సపరేట్ అవుదాం అంటాను నేను. సపరేట్ అయిదాం అంటున్నప్పుడు మరి నీకు ఆస్తులు కాదు, మరి తేడైతే లేదు కదా. ఆయన 20 లక్షల గురించి మీకు అవసరం లేదు కదా. ఇక 20 లక్షల గురించి అంటే అట్లెట్లో వదిలిపెడతామే మేము ఖర్చు పెట్టిన అన్ని పోయినాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయన్న పంచాలి కదా. అట్లెట్లో వదిలిపెడతాం మేము? ఆయన దాచిపెట్టుకున్నప్పుడు దాచిపెట్టుకున్న పైసలకి సగం ఇయ్యద్దా? ఆయన తినలేదా? ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నాను గ్యారంటీ ఉంది. అరే నేను ఇన్న కదనే ఉన్నాయి. మా అత్తమ్మకు పేర్లు చూస్తుంటే ఆయన మాట్లాడే సంగతి నేను ఏంటి, నా దగ్గర ఉన్నాయి నేను దాచి పెట్టుకున్నాను. ఒక్క నిమిషం బాబాయ్, 10 లక్షలు కావాలి, సగం సగం కావాలి, మేము దాచుకున్న పైసలు అంటాంది. అంటే మేమే దాచుకున్నాం అక్క, మీరేం దాచుకోలే? బాబా మీరేం దాచుకోలేదా? దాచుకొని మరి భూమికి మొన్న భయాన్ని ఎట్లా ఇచ్చిర్రే చెప్పక్క దీనికి? మేము లోన్ తీసుకొని ఇచ్చాం. ఎన్నిసార్లు చెప్పాలి? లోన్ తీసుకొని అంటే అంత పిచ్చోళ్ళ లెక్క కనబడతాను. మేము లోన్ తీసుకొని మీరు పైసలు ఇచ్చిరా? చెప్పు బావా, నువ్వు లోన్ తీసుకొని ఇచ్చిరా మీరు? మాకు తెలుసు బావా, గిట్లాంటి రోజు వస్తుంది, గిట్లాంటి ఒక పంచాయతీ పెట్టే రోజు వస్తా అని మీరు ముందే అనుకొని గిట్లాంటి ప్లాన్లు వేసిర్రు. నీకు చెప్తే అర్థం కదా? లోన్ ఏందక్క అర్థమయ్యేది? చెప్పినా కొద్ది లోన్ తీసినామే అంటే మా మాటినో. లోన్ తీసుకోలేదక్క, మాకు తెలుసు. ఇంట్లోకి ఇచ్చినట్టే ఇచ్చి సమాజానికి మొత్తం సమాజ దృష్టిలో మొత్తం ఇంట్లో చూసుకున్నట్టు వేసిర్రు. వెనకకెళ్ళి మీరు దాచుకుంటూ పెట్టిర్రు. అంటే మేమేమో అత్తమ్మకి చెప్పి చేయాలి అన్ని, మీరు మాత్రం చెప్పకుండా చేసుకోవాలి. అప్పుడు మీరు మంచోళ్ళు, మేము మాత్రం ఇట్లా చెడ్డోళ్ళం. ఇన్నవానే ఇది చిన్నదాని లెక్క ఉంటానా? ఎన్ని మాటలు మాట్లాడుతుంది అంటే అక్కడనే ఇది నా ఇంట్లోండనియది, నన్ను నెగ్లనియది. నాకైతే ఉండు కుదరది, నేను ఏరిపోతా. నువ్వే కాదు మేము కూడా ఉండమని చెప్తాను, ఎవరు నీతో ఉంటాను అంటలేరు ఇక్కడ. ఇదే మాకు కూడా 10 లక్షలు కావాలి, 20 లక్షలు ఎన్నికేసినట్టు కాదు, పంచుడే కావాలి. ఏటాయి తటాయి ఏం చేయలేదు. పైసలు చిన్న కొడుకు దగ్గర పైసలు వాళ్ళు అంటారు. పెద్ద ఆయనేమో 10 లక్షలు 5 లక్షలు వెనక వాళ్ళు ఆయన కూడా వెనకేసిండు అని వీళ్ళు అంటారు. మరి ఏంది పరిస్థితి? ఏంది మరి నిజమా అబద్ధమా? ప్లాట్ అయితే ఉన్నాడు, నేను కూడా ఇప్పుడు అడిగితే నీ ముంగట అడిగితే మరి పైసలు నువ్వు కట్టినావా ఇద్దరు కలిసి కట్టినంటే ఇద్దరు కలిసి కట్టినావు అన్నాడు. అవునన్న, ఇద్దరు కలిసే కట్టుకున్నారు. ఇగో గిదే కథ, వాళ్ళకు ఒరుగులు కలుతలేవు. ఆ ఇద్దరు అన్నదమ్ముల నిర్ణయం వాళ్ళ మనసులో ఏమున్నదో ఇక వాళ్ళని అడిగి నిర్ణయించన్న. ఇక వాళ్ళతోటి పోరు పడలేను నేను. ఇప్పుడు అవరా నేను ఒకటే చెప్తాను, చెప్పేసిన ఉన్నదైతే శిర్సాగా ఉంటది తప్ప మేము సంపాదించుకున్న పైసలతో ప్లాట్ కొన్నామంటే నడవది. ఉన్నది ఏ పెద్దవాళ్ళు సచ్చినా గానీ చెప్పది రా, మేము సంపాదించుకున్న మా పైసలతోనే మేము ప్లాట్ కొన్నాం. చిన్న అయినేమో మా మధ్యేమో మా పైసలు సంపాదించుకుని ఎన్నికేసుకున్నాడు, అవి దాచుకున్నాడు అంటే ఆ పైసలకి వాటర్ అవరంటే దానికి గ్యారెంటీ లేదు. ఆయన దాచుకున్నాడా దాచుకోలేదా మాకైతే తెలియదు. అది ఇప్పుడు ఆస్తి అయితే అక్కడ భూమి కనబడుతుంది. ఇక్కడ పైసలు ఎడగా ఉంటుంది, పైన దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఉన్నాయంటాడా? ఉన్నాయా చెప్పు, పైసలు అక్కడ ఉన్నాయి 20 లక్షలు. గట్ల కాదు మా నేను అమ్మకి చెప్పుకుంటానే పైసలు దాచి పెట్టుకున్నా, అమ్మకి చెప్పే భూమి కొన్నా. మళ్ళీ 20 లక్షల పంచాయతీ ఏంది? నేను చెప్పుకుంటూనే ఉంటే మరి అన్ననే వాడ 10 లక్షలు అప్పించుకున్నా అని అది ఎట్లా, అది ఎందుకు దాచి పెట్టిండు? నాకు బాధ అనిపించదా? నేను ఏదని ఇంట్లో చెప్పినా అన్న ఎందుకు చెప్పలేదు? అంటే నీ పని నువ్వు చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటాడా? గట్ల కాదు మా నేను చెప్తానా కదా, పైసలు నా దగ్గర ఉన్నాయి. మేము చెప్పే చేసినాం కదా చిన్న బాబు, వాళ్ళు దొంగసాటు చేసుకున్నారు. మేము అత్తమ్మకి చెప్పే ఎక్కువ తక్కువ మాట్లాడతారు. లోన్ తీసినామని చెప్పి నా కొద్ది రెచ్చిపోతాను. ఇప్పుడు దొంగసాటుగా వాళ్ళు చేసింది ఒక్కటి చెప్పు. ఓపెన్ చేసి ప్లాట్
ఓపెన్ సరే సరే చిన్న బాబు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ ఆహా, అయింది. భూమికి భయాన్ని ఇచ్చిన దానికి భూమి కొన్నదానికి నేను అంటలేను. ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పవే లోన్ చెప్పు బావా చెప్పు. లోన్ లోన్ తీసుకున్నారా మీరు? మీ లెక్క దాచి పెట్టుకోలేదు. ఒక్క నిమిషం అక్క అక్క ఒర్ర కాగు ఓరుతానా నేను ఆగమన్నప్పుడు ఆగంతే. బావా ఇప్పుడు ఒకరి మాటలు బావ. బావా ఒక్కటే అడుగుతా బావా, నువ్వు నిజంగా లోనే తీసుకున్నావా? నిజంగా నిజంగా లోనే తీసుకున్నావా? ఇప్పుడు ఆ మాట అత్తమ్మ మీద ఒట్టేసి చెప్పు, నిజంగా లోనే తీసుకున్నావా? లోనే తీసుకున్నా. అత్తమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఎందుకు మాట్లాడదు ఇప్పుడు అది కాదురా ఇప్పుడు అట్లా కాదురా అదే అయినా ఎందుకు రేపు ఒట్టేందుకే బావా? నిజంగా నువ్వు నిజంగా లోన్ తీసుకున్నావు అయితే ఒట్టేయడానికి ఏంది బాధ? కళ్యాణ్ ఆగే. ఇప్పుడు అరే. ఆయన నౌకరు చేస్తే పైసలు వచ్చినాయి, ఆయన లేకపోతే ఓ నెలకి కూడా ఎత్తినా జమ అయినా కావచ్చు. ఇప్పుడు నీ మొగుడు ఎట్లా అయితే నెలకి అక్కడే ఎట్లా పోల్ చేసుకుంటున్నావు, లేకపోతే భూమి మీద సంపాదించుకుని ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన కూడా గట్లా చేసుకున్నాడు. వాళ్ళు దాచుకున్నందుకు నేను అంటలేంచిన బాబు. అరే, ఎవరు మీరు దాచుకున్నారు, కళ్యాణి, మేం దాచుకోలేదు. నీతో మాట్లాడలేను అక్క, నీతో నేను మాట్లాడతలేను. వాళ్ళు దాచుకోగా నేను అంటలేను. వాళ్ళు దాచుకోగా నేను అంటలేను బాబాయ్, వాళ్ళు దాచుకోగా అస్సలు నేను అంటలేను. దాచుకోవడం మంచిదే, దాన్ని అస్సలు నేను తప్పంటలేను. కానీ మేము ఎందుకు చెప్పి చేసుకున్నాం, వాళ్ళు ఎందుకు చెప్పకుండా అట్లా దొంగచాటు చేసుకోవాలి? ఇంట్లో పెట్టిన పేరు మళ్ళీ లెక్క చూపి మరి ఏడున్నాయో ఏంటి లెక్క చూపించాలి? దేనికి లెక్క చూపించాలి? చూపి ఆగు అన్న, మనం మొన్న భయాన్ని కట్టపోయినప్పుడు ఆ ముచ్చట అన్నావు కదా, 10 లక్షలు దాచిపెట్టుకున్నా అప్పుకిచ్చుకున్నా అని. మళ్ళీ ఇప్పుడేందన్నా లోన్ తీసుకున్నా అంటాను. లోనే తీసుకున్నారా అది? ఆ రోజు నాకు అప్పు పట్టుకున్నా అంటే కదా. ఏముండు అని లంగ మాటలు మాట్లాడతావు నువ్వు. లంగ మాటలు ఏం లేదక్క, ఉన్నదే చెప్తాను. నువ్వెందుకు మధ్యలో మాట్లాడతాను? వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని మాట్లాడతావు నువ్వు అంటావు అందరు అనూరి. మీరు మీరేమో అనేటోళ్ళు మేము పాడేటోళ్ళం. అన్న ఇప్పుడు వాళ్ళ నాకు ఆ రోజు చెప్పిన మాట. వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకుని ఒకసారి క్లారిఫై అయితే మేము కూడా మాట్లాడచ్చు కదా అన్న. వాళ్ళు మాట్లాడుకొని చెప్పు. అన్న నేను అప్పుడే అడిగినా కదా అన్న పైసలు ఎక్కడే అని, అప్పించుకున్నా అంటే కదా అన్న. ఇప్పుడేందన్న మాట మారుతున్నావు? అది మాట్లాడు. చెప్పన్నా, అది లోన్ తీసుకున్న పైసలు రాదు. నాకు ఆ రోజు గట్ల ఎందుకు చెప్పినావు అన్న? అంటే అతను అకౌంట్ పడేసుకున్నాం, ఆ రోజు ఇచ్చాడు. అప్ప అని చెప్పినావు కదా నాతోని. నేను ఇచ్చిన పైసలు చెప్పిండు నీకు ఆ రోజు. చూసినావు ఎన్ని మాటలు మాట్లాడాడు నీ కొడుకు, చిన్న కొడుకు. అబ్బా ఆయన చెప్తానే అన్నాడు లోన్ అని. అప్పించుకున్నా అంటే నన్ను ఇచ్చిన పైసలు ఇచ్చిన అని చెప్తారా నీకు? చూసినావు బాబాయ్, నీ ముందు ఎన్ని మాటలు మాట్లాడో, ఇంకా ఈయననే అంటారు ఇద్దరు కలిసి. ఇంకా ఏది నమ్మాలి చెప్పు మేము? ఇప్పుడు ఏది నమ్మాలంటే వాళ్ళ పైసలతోనో భూమి కొని మీ దగ్గర పైసలు ఉన్నాయి అంటారు. మరి ఉన్నాయి అన్నప్పుడు మరి మీ పైసలు కూడా తీయాలి కదా. పైసలు ఉన్నాయి బాబాయ్, ఉన్నాయి లేవంటారు. అత్తమ్మ కూడా తెలుసు. అత్తమ్మ నీకు తెలుసా తెలియదా? నీకు చెప్పే కదా మేము చెప్పింది, చేసింది నీకు చెప్పే కదా. చెప్తానగా మేము చెప్పకుండా ఏం చేసినాం? ఇంట్లోకి రూపాయి తేలేదా, ఆటలు తేలేదా, పొలం కాడ పెట్టలేదా, చేను కాడ పెట్టలేదా, పానం మంచి లేకుండా తేలేదా, రైకలు లేవా, చీరలు లేవా, ఏం తక్కువ చేసిండు? పెట్టినట్టే పెట్టి తెచ్చినట్టే తెచ్చి అన్ని. అట్లేం కాదులే, ఇంట్లో ప్రతి పైసా ప్రతి వస్తువు కూడా వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళ పైసలతో తీసుకొస్తారు. కరెంట్ బిల్లు కూడా వాళ్ళ పైసలతో కడతారు. మీకు తెలియదా? కాదని ఎవరన్నారు బాబాయ్? వాళ్ళ గురించి నేను అంటలేను బాబాయ్. సరే బాబాయ్, నువ్వు అన్నట్టే నేను ఇంకో మాట మాట్లాడతా. ఇప్పుడు బావ అంతా జాబ్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు చూసుకుంటాడు. ఎట్లా చూసుకుంటాడు? ఈయన కనుక చిన్నప్పటి నుంచి నేను మా అన్నని చదివియాలి అది ఇదని అంత చిన్న వయసులో కూడా అంత ఆలోచన చేసి చదివిపించిండు. అదే ఈయన స్వార్థం చూసుకొని ఆయన ఎందుకు నేను చదివియాలి, నేనే చదువుకుంటే అయిపోద్ది కదా అని ఈయన చదువుకొని జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండు? మరి ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో మేము, మా ప్లేస్ లో వాళ్ళు ఉండేటోళ్ళే కదా. మరి ఇది దీనికి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆయన చదువుకున్నా కూడా పెట్టాల్సిందే, ఎవరు పెట్టినా అడుగుతారు. పెట్టాల్సిందే కదా. మరి మాట్లాడతలేవా కాబట్టి అడుగుతాను, పెట్టకపోతే మేమెందుకు అడుగు? ఆ విశ్వాసంతోనే ఆ గురుత్వంతోనే నా తమ్ముడు నా కోసం కష్టపడ్డాడు, నన్ను చదివించిండు అన్న ఉద్దేశంతో ఇంట్లో తమ్ముడిని ఏది అడగకుండా కూడా లెక్క అడగకుండా కూడా డబ్బులు ఇచ్చుకుంటూ ప్రతి వస్తువు ఇంట్లో కొనుకొస్తుండు, ప్రతి ఇంట్లో కూడా అది పెడుతుండు. అమ్మ కూడా హాస్పిటల్ ఖర్చులు కూడా తనే పెట్టిండు. ఆ విషయం హాస్పిటల్ ఖర్చులు కూడా మేము పొత్తులు కలుతామన్నాం బాబాయ్. మేము కూడా పొత్తులు కలుతామని అన్నాం. మేము కట్టమని ఒక్క రూపాయి కూడా మేము కట్టమని చెప్పలేదు ఏ రోజు కూడా. మేము కూడా అత్తమ్మని చూసుకోవడానికి మేము కూడా ఉన్నాం. మరీ మొత్తం వాళ్ళ తిండే తినుకుంటా వాళ్ళ పైసలే వాడుకుంటా మేము ఏ రోజు కూడా ఉండలేదు బాబాయ్. కాకపోతే వాళ్ళు ఇంట్లోకి పెట్టుకున్నారు, మేము వెనకేసుకున్నాం కొన్ని. సరే బాబాయ్, ఒక నిమిషం అక్క, ఆయన కంటే జీతం వస్తుంది, బావ కంటే జీతం వస్తుంది. ఈయనకి ఎక్కడి నుంచి జీతం వస్తుంది? ఈయన పొలం పనులు చేసుకుంటేనే కదా సంపాదించుకున్నది. ఒకటి చెప్తా పాటి, నువ్వే ఓపెన్ అయినావు, నువ్వే చెప్పినావు, నేనైతే కొన్ని వెనకేసుకున్నావు అన్నావు. మరి వాళ్ళది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పంచుకునేటప్పుడు అది సరిసగం అయినప్పుడు మీ పైసలు కూడా సరిసగం అవుతుంది. ఎట్లా సరిసగం అయితే బాబాయ్? ఎట్లయితే ఎట్లయితే
అరే నాకు ఒకటి అర్థం కాదు బాబాయ్, మీ మేము పైసలు- వేసుకోగా మీ- అత్తమ్మకి ఆ, చెప్పినాం. నేను చెప్తా పాట ఆ. మీ పైసలు మీకున్నప్పుడు మరి వాళ్ళ పైసలతో ఉన్నప్పుడు అవి వాళ్ళకి ఉంటది కదా మరి ఆ. ఇట్లా ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడాల్సి వస్తుంది కదా సరే బాబు, వాళ్ళు తీసుకోగా నేను అస్సలు అంటలేను బాబాయ్, అది తప్పని నేను అస్సలకే అంటలేను. కానీ మేము ఎందుకు అత్తమ్మకి చెప్పి చేయాలి, వాళ్ళు ఎందుకు చెప్పకుండా చేయాలి, నేను అది మాట్లాడతాను. చెప్పి చేయాలి, ఏదైనా చెప్పకుండా చేస్తే ఎట్లా ఒకసారేమో మంచి పద్ధతి. నేను దాచుకున్న పైసలు రా వాళ్ళకి వడ్డీకి ఇచ్చిన అని బావ చెప్పిండు ఆ రోజు భయాన్ని ఇచ్చే రోజు. ఇప్పుడు ఏమంటాడు, లోన్ తీసుకున్న పైసలని అంటాడు. మరి అది- అవునే నీతో అన్నాడా? వాళ్ళ తమ్ముడితోనే అన్నాడు కదా, నాతో ఎందుకు అంటాడు అక్క? వాళ్ళ తమ్ముడితోనే అన్నాడు కదా. అవునా? లోనే నువ్వు ఉన్నావు కదా పక్కకి, నువ్వే సాక్ష్యం కదా, నువ్వే సపరేట్ ఉంటావు. మళ్ళీ ఆమె చూడు నా మీద ఎట్లా పడతావు చెప్పలేదా కొంచెం కూడా? నేనేం చెప్పాలి, అడిగినా కూడా అన్న అబద్ధం ఆడతాను కదా ఇప్పుడు నా- అబద్ధం ఆడతానంటే నోరు ఉన్నది కదా, గట్టిగా అడుగు. లోన్ అంటే నువ్వు వింటావు గట్లనే. ఇందుకే నేను నా మాట వింటావు అనుకో. నా తమ్ముడు మంచోడు సొక్కనోడు అని చెప్పినావు. ఇప్పుడు ఏమైనా నీ తమ్ముడు మంచితనం? వాడేమో అబద్ధం ఆడిండ్రా, వాడు ఎన్నడన్నా నీకు అబద్ధాలు చెప్పిండా? ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకోరాదురా. ఇంత మందిలో వాడు అబద్ధం ఆడిండు అన్న అని చెప్తాను వేంద్ర నువ్వు. అబద్ధం ఆడితే కాదత్తమ్మా, అబద్ధం ఆడితే నా కాడికి వచ్చి ఎందుకు ఎడతాడు? ఉంటే నా మొగుడు కరెంట్ బిల్ కట్టిండు, రూమ్ రెంట్ కట్టిండు, ఇంట్లో సామాన్లు తెచ్చిండు, వాటి గురించి- అన్ని కట్టిండు. వాటి నా గురించి మొగుడు నేను కట్టిన మొగుడిని కడిగితే ఎందుకు ఇయ్యరే? దాచి పెట్టుకుంటారు 20 లక్షలు, కానీ మనకి ఇయ్యరా? మేమే దాచుకోలేదు అక్క, మీరు కూడా దాచుకున్నారు. మేమే దాచిపెట్టుకున్నాం. నువ్వు బయట వేయకపోతే సరిపోదు. అక్కడ అక్కడ బావని అడుగు ఫస్ట్, అవి లోన్ తీసుకున్న పైసలు దాచిపెట్టుకున్నాడా? ఆ? చెప్పు, లోన్ తీసుకున్నామని అడుగు కదా, నువ్వు గట్టిగా సపరేట్ ఉంటావేంది? అబద్ధం చెప్పినోడు ఏడు నోరేళ్ళ పెడతాడు కానీ. అల్లుడు ఇప్పుడు ఆవాలడు ఆ పైసలు ఎక్కడ మరి ఇంత మంది అడుగుతా అంటే నీకు మరి చెప్పడానికి నోరు వస్తుంది. లోన్ తీసినావా? మరి లోన్ తీసినప్పుడు మరి మీ తమ్ముడు ఏమంటాడు? ఇగో లోన్ తీసిన ఆయన ఏమో గుచ్చు గుచ్చు అడుగురి. చిన్న బాబాగే ఆ. లోన్ తీసిన ఆయన ఏమో గుచ్చు గుచ్చు అడుగుతాను, ఎందుకు వేసుకున్నానేమో రూపాయి అడుగుతలేవు. ఎందుకని? మేము ఎట్లాగానే పడతాను. నేను ఆయన కూడా అడుగుతాను కదా. అడుగు. మరి ఆయన కుప్ప వేసుకున్నప్పుడు మరి నువ్వేం చేసినావు? ఏం చేసినామంటే ఇల్లు నడిపించింది నీకు తెలియదా? ఒక్కరా ఇద్దరా నలుగురి సాదిండు సరిపోదా? ఇప్పుడు ఇయ్యాల మాట్లాడుతున్నాను మరి అదే సందర్భం వచ్చినప్పుడు అడుగుతానా? నా మరిది మంచోడు, నా మరిది దగ్గర రూపాయి లేదనుకున్నా, కానీ ఇట్లా చేసిన సంగతి నాకేమెరక తెలిసిన రోజు అడుగుతానా? తెలియనప్పుడు నేనేం అడగాలి? నా మూతి మీద అన్నారా మీరు అందరు? తెలియకపోతే నేను ఒకటి చెప్పేది నూరి, ఉన్నది ఎక్కడ ఏమున్నా గానీ శరిసాగం పెట్టుడే, శరిసాగం మంచుకొని ఎవరు ఎట్లయితే ఉన్నారో అట్లా ఏర్వాడురి అంతే తప్ప ఇక మీరు ఇట్లా ఇప్పుడే గిద్ద ఇగో కొట్లాడుకుంటారు. 10 లక్షలు ఇవ్వండి మేము ఏర్పడమే అంతే. 10 లక్షలు మేము ఎందుకు ఇవ్వాలి బాబాయ్? అసలు నాకు అర్థం కాదు. నేను చెప్పా అన్న నా కళ్ళలోకి చూసి చెప్పు, ఆ రోజు నువ్వు నాతో నేను చెప్పినావు లోన్ తీసుకున్నా అని చెప్పినావా? చెప్పినా లోనే అని చెప్పిన. గిట్లుంటది, గిట్లా అన్నదమ్ముల ప్రేమ అంటే. సరే ఇప్పుడు నీకు 10 లక్షలు కావాలి కదా అన్న? చెప్పండి. కావాలనా అని అడుగుతావు? అసలు నీకు మైండ్ ఉన్నదా? ఏం మాట్లాడతాను అంటే కావాలంటే ఇత్తవైగా ఎక్కడున్నాయి నీకు కాడ ఇంకా బుద్ధుడిని మాట్లాడతాను కొంచెమన్నా నువ్వు? అరే ఆ రోజు చెప్పింది గట్టిగా అడుగుంటే 10 లక్షలు కావాలన్నానంటావు. మరి ఇవ్వద్దానే 10 లక్షలు? ఎందుకు ఇవ్వాలి అక్క? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వంటే ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? ఇల్లు తిన్నది ఎవరిది? ఎవరి సొమ్ము తిన్నావు? ఎవరి ఇంట్లో ఉన్నావు? ఎవరి వల్ల ఎవరి తిన్నావు? ఇంటి కడుతున్నావు నువ్వు? ఎవరు చదివిపిస్తే తిన్నావు? అత్తమ్మ నోరు మూసుకొని ఉంటావు. ఏందే మీ లొల్లి? ఒక మనిషి వచ్చి పెద్ద మనిషి మాట్లాడతాడు, మీకు వివరంగా అన్ని చెప్తూనే ఉన్నాడు. మీరు ఏమన్నా అవుతారా? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లనే చెప్పుకుంటారా? ఇట్లనే కొడతారా? ఇక పొద్దుల్లో కూర్చోబెట్టి వాడు ఆగన్న ఇంత మందిలో చెప్పలేకపోతాడంటే ఏదన్నా ఉన్నది కావచ్చు కారణం. అమ్మ నేను తర్వాత మాట్లాడతాను దాని ముందట్నే అన్నాడు. అవునే అన్నాడు అనలేదా? అన్నాడు. మరి చెప్పేదాకా నువ్వు ఓపిక పడతానవానే? ఏంద్రా తర్వాత చెప్పడారా అన్న? తర్వాత ఎందుకు మాట్లాడతాడు అత్తమ్మ? నేను ఒకదాన్ని అక్కడ చెప్పలేని ఉన్నానా? విషయం కావచ్చు. చెప్పలేని ముచ్చట అత్తమ్మ. లోన్ తీసినామంట అంటే మరి చెప్పలేని ముచ్చట ఉన్నా నన్ను. అమ్మా నువ్వు ఆగమ్మా. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి అన్న నా దగ్గర ఏ విషయం దాచలేదు, ఏ అబద్ధం ఆడలేదు. నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నది, ఇప్పుడు అబద్ధం అని చెప్తుండు, నన్నే అబద్ధం అంటుండు. సరే ఇంతకన్నా పెద్ద విషయం మేము ఏర్పడడానికి ఇంకేం దొరకది. చిన్నప్పుడు నాన్న చనిపోయిన కంచెల్లి నేను ఎంత కష్టపడినా అన్న కష్టపడకూడదని దగ్గరుండి చదివించిన. అది అన్న మీద ప్రేమ, నా మీద ప్రేమ కొద్దీ అన్నకు జాబ్ వచ్చినాక నన్ను రూపాయి అడగకుండా ఇల్లు నడుపుతా అది నా మీద ప్రేమ అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ వదిన అంటేగానే తెలియలే అది అన్నకు భారం అని. సరే మామయ్య అన్ననే అంటుండు కదా ఏర్పడదామని, అట్నే ఏర్పడదాం. అన్న 10 లక్షలు అడుగుతాడు కదా, ఇస్తా మామయ్య. అరే ఏం మాట్లాడతాను గణేష్? నువ్వు ఆగే మామయ్య, ఇప్పటికిప్పుడు అంటే 10 లక్షలు ఇయ్యలేను. ఒక 3 నెలలు టైం కావాలి మామయ్య. ఎవరో పెద్దడా ఏమంటావు? 3 నెలల వరకు మీ తమ్ముడు డబ్బులు ఇస్తారట, ఏమంటావు? 3 నెలలు కాదు మామయ్య, అంతకన్నా ఎక్కువ నెలలు తీసుకున్నా పర్లేదు, వాడిని ఏం బాధపడతాను మామయ్య. నాకు టైం ఇస్తే అన్నకు ఆ 10 లక్షలు ఇచ్చేస్తా. నేను పోతున్నా మామయ్య, ఇంకొచ్చేపు ఇక్కడ ఉంటే
నేను ఏడుతా కావచ్చు. గణేష్ గణేష్ ఇప్పుడు మీకు సంతోషమా? చెల్లె ఇక నేను పోయేస్తాం మరి. ఏందన్న పోతానంటాను ఆయన వాళ్ళకి ఏరు పోసిపోవా? ఆ? ఏరా ఎట్లా ఏరిపోతావు చెల్లె? నీ పెద్ద కోళ్ళు ఏమంటుంది చూసినావా? 10 లక్షలు ఇచ్చిన తర్వాతనే ఏరిపోయాలంటుంది. అంటే 3 నెలల తర్వాత నీ చిన్న కొడుకు డబ్బులు ఇస్తా అంటాడు. ఇక మరి అప్పుడే కదా ఈ 3 నెలలన్నా నీ కొడుకులు ఇక నీ ఇంట్లోనే ఉంటారు నీ దగ్గర. ఏమంటావు? సరే అన్న. ఆ? ఇక మరి 3 నెలలు అన్నాక నీ కొడుకులు నీ దగ్గర ఉంటుంది తీరాదు. ఎందుకు నువ్వు టెన్షన్ పడతాను? ఎందుకు రంది పెట్టుకుంటాను? కానీ ఎన్నేళ్ళు ఉన్న ఏరు తప్పనట్టుంది కదా. ఇక అంతే కదా, ఎన్నెళ్ళు ఏరు తప్పదు అంటారు కదా. అంతే, ఎన్నేళ్ళు ఉన్న ఏరు తప్పదు, 100 ఏళ్ళు ఉన్న సాగు సాగు తప్పదు. సరే అన్న. మరి నేను పోయేస్తా. సరేనా? ఈ ఇంట్లో నీ కొడుకులు నీ 3 నెలలన్నా నీ దగ్గర ఉంటారు, తుర్తిగుండు. సరే. వాళ్ళనైతే వాళ్ళ జోలికి పోకు నువ్వు. నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే. గోళీలు తీసుకొస్తురా? మొన్న చిన్నోడే తెచ్చిండు. సరే మరి నేను పోయేస్తా. సరే అన్న. వాళ్ళు ఎంత చిన్నప్పుడు ఎంత మంచిగా కలిసి ఉన్నారు, ఇప్పుడు ఎంత మొన్నడా కూడా మంచిగా కలిసి ఉన్నారు కదా. ఒకరు ఇచ్చి ఒకరు ఉండలేకపోయిన అన్నదమ్ములు ఇవాళ విడిపోతున్నారు అంటే నేనే నమ్మలేకపోతున్నా. అన్న అంటే తమ్ముడు, తమ్ముడు అంటే అన్న, అంటే నోట్లో ఏదైనా నాన్న, అయ్యో నాన్న, చిన్న ఏదైనా సమస్య వస్తే కూడా అయ్యో నాన్న, అయ్యో ఏమైందిరా తమ్మని ఈయనే. అట్లా అనుకున్న వాళ్ళు, కలిసి ఉన్న వాళ్ళు ఇలా విడిపోవడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారంటే వాళ్ళ పిల్లల మాటలు వినే విడిపోతున్నారు. చెల్లె నీకు అర్థం అయితలేదు. ఉండలేరు అన్న. అట్లాంటిది ఇంత దాకా తెచ్చిళ్ళు. చిన్న కాలు గోరు దెబ్బ తాకితేనే, చిన్న రక్తం వస్తేనే డాక్టర్ తీసుకొచ్చి పట్టేపించిండు నీ చిన్న కొడుకు. అట్లాంటి వాడు ఇలా ఇట్లా మాట్లాడుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఇవాళ చెప్తే నిన్న మళ్ళీ ఏం చేస్తాం మరి? నీ ఆరోగ్యం జాగ్రత్త. పోయేస్తా. సరే అన్న. ఇప్పుడు నా కొడుకులు ఒక్కింట్లో ఉండి మాట్లాడుకోరా? దేవుడా, ఈ నరకాన్ని నా కళ్ళతోనే చూడాలనా?